ద నాలెడ్జ్ ఫేజ్ అంటాం. అది తీసుకోవడం అంటే అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాడు. వెనుకటికి ఋషులు ఎలాగైతే అబ్జర్వేషన్ చేశారో అలాగే ఈ ప్రతి మనిషి కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నంతలో బుద్ధంగా ప్రపంచ టూర్ ఏమీ చేయరు, కానీ వాళ్ళు 100% అబ్జర్వేషన్ టైంలో ఉంటారు. 100% అబ్జర్వేషన్ టైంలో ఉంటున్నప్పుడు ఏ గ్రహాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అది మనం గమనించాలి. మనిషి తనలో బయటకి కనపడని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరు ఎలా ఉంటున్నారు, తల్లి అమ్మ చెప్తుంది నువ్వు బాబు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి నేను అనే భావన మొదలు రావడానికే 1 సంవత్సరం పడుతుంది. సంవత్సరం దాకా ఆ తల్లి చెబుతూనే ఉంటుంది నువ్వు 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 అని. ఆ నువ్వుని వాడు ఆ పాప లేదా బాబు జీర్ణం చేసుకుని నేను అన్న స్థాయికి ముందు రావాలి. ఆ వచ్చిన తర్వాత ఇక ఆగడు, ఎవరు ఆగరు. అక్కడి నుంచి స్వార్థము అనేది తెలుస్తుంది. నేను అంటే ఏమిటో అర్థం తెలుస్తుంది. అప్పటి నుంచి మనం స్వార్థులం అవుతాం. స్వార్థ పరులు కాదు, స్వార్థం అవుతాం. శైశవం బాల్యం కాగానే కౌమారంలో ఇలా అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తుంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. మొట్టమొదలు తల్లి చెప్పడం మొదలుపెట్టిన ఆరంభం నుంచి తల్లి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్ళు, అంటే తల్లి మొట్టమొదలు తనకి గురువు అవుతుంది. దాని తర్వాత చుట్టూ ఉన్నవాళ్ళు, తనకి జీవించడంలో తన చుట్టూ ఉండే వనరులు అనేవి ఆ పరిస్థితులు. ఆ వనరుల్నే మనం ద్వితీయ భావం అంటాం, 2వ భావం అంటాం. ఇక్కడ పుట్టినప్పుడు లగ్నానికి ఉండేది చుట్టూ వనరులు, అందువల్ల 2వ భావం. ఆ 2వ భావంలో తాను ఏం చెయ్యాలి? భావ ప్రకటన చెయ్యాలి, లేచి నడవాలి, అందరితో కలవాలి. అందువల్ల 3వ భావం సహకారము, భావ ప్రకటన అయింది. చూడండి, భావచక్రాన్ని మనం వాడుకుంటున్నాం ఇప్పుడు. సో ఆ విధంగా 3వ భావం వస్తుంది. 3వ భావం వచ్చిన తర్వాత ఏంటి? నాకు హాయిగా ఉందా లేదా, కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అని చూసుకుంటాం. అది 4వ భావం. ఈ 4 ఫిజికల్గా ఉన్న తర్వాత ఆలోచనలు రావడం 5వ భావం. ఆ ఆలోచనలు వచ్చాక తాను చేయదలుచుకున్న పనిని చేయడం కొరకు లేచి మనం ముందున్న పరిస్థితుల్ని ఎదుర్కోవడం 6వ భావం. ఆ ఎదుర్కోవడం అనేది ఎక్కడ చేస్తాడు అంటే తన ముందున్న ప్రపంచంలో చేస్తాడు కాబట్టి అది భాగస్వామ్యం, అది 7వ భావం. అలా పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు తనకి ఏం జరుగుతుంది, ఏం ఫలితం లభిస్తుందో తనకి తెలియదు. ఆ తెలియని ఫలితం లభించే స్థానం 8వ స్థానం. ఆ తరువాత తాను ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తాను సిద్ధం కావడం 9, సిద్ధమైన తర్వాత పని చెయ్యడం 10, ఆ పని చేసినందుకు తాను పొందేది 11, తాను పొందడం కొరకు తాను ఏం పోగొట్టుకుంటారో అది 12. ఇది మన భావచక్రం. ఈ భావచక్రాన్ని మనం నిజ జీవితానికి తీసుకొస్తే మానవుడు ముందు కొంతకాలం పాటు జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉంటాడు. అందువల్ల చదువు కూడా 2లో ఉంటుంది. ఆ విధంగా మనకి చదువు అనేది నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అబ్జర్వేషన్ చేయడం, పరిశీలించడం, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దాన్ని గమనించడం, దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా వాడుకోవడం అనేది ఈ బ్రహ్మచర్యంలో జరుగుతుంది. బ్రహ్మ అంటే జ్ఞానం. జ్ఞానం కొరకు చరిస్తూ, జ్ఞానం కొరకు తాను ఉపాసన చేస్తూ చేయడమే బ్రహ్మచర్యం. మనం అందరం ఆ పని చేశాం. మనమేం బొట్లు పెట్టుకొని పూజలేమి చేయకపోయినా పుట్టిన నాటి నుండి చదువుకుంటూ, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పెరిగి ప్రపంచంలో, సమాజంలో మనం ఒక మనిషిగా ఎంటర్ అవ్వడానికి దాన్ని గృహస్థాశ్రమం అంటాం. గృహస్థాశ్రమం అనగానే పెళ్లి చేసుకోవాలనే లేదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తనకి తెలిసిన విజ్ఞానాన్ని సమాజంలో ఒక సభ్యుడిగా ఎప్పుడైతే వాడుకోవడం మొదలవుతుందో అప్పటి నుంచి గృహస్థాశ్రమం వస్తుంది. గృహస్థాశ్రమంలో ముఖ్యంగా మన ఋషులు మనకి ఏర్పరిచిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కాబట్టి అప్పుడు ఆ సమయంలో మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. సో పెళ్లి చేసుకుంటే కుటుంబ వ్యవస్థ దిగిపోతాం.
అలా గృహస్థ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం యాక్చువల్గా దాన్ని అంటాం కదా, పీక్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్. పీక్ పీక్ అంటాం కదా, పీక్ పరాకాష్ఠకు పోయేటువంటి జీవనం ఎక్కడ అంటే గృహస్థాశ్రమంలో. ముందు 15-20 సంవత్సరాల పాటు ఇది ఉంటుంది బ్రహ్మచర్యం. ఆ 20 నుంచి సుమారు 50 దాకా, ఒక 30 ఏళ్ల పాటు గృహస్థాశ్రమం ఉంటుంది. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినానండి, మనం సమాజంలో ఒక సభ్యులం. సమాజం నుంచి ఏదో ఒకటి సమాజంలో మనం చేస్తాం, సమాజం నుంచి పొందుతాం. ఈ పొందడము, సమాజానికి ఇవ్వడము, సమాజం నుంచి తీసుకోవడము, ఇదంతా గృహస్థాశ్రమం. అది ఎలా చేయాలి అని చెప్పింది గృహస్థాశ్రమ ధర్మాల్లో చెప్పారు. ఏమని చెప్పారు? ఎప్పుడు సమాజంలో అందరికీ సహాయపడు, పంచమహాయజ్ఞాలు చేయండి. పంచమహాయజ్ఞాలు అంటే ఏంటి? రోజు కూర్చుని ఏదో హోమాలు చేయమని కాదు. దానికి ఏంటి ముఖ్యంగా? భూత యజ్ఞం చేయమన్నారు. అంటే నీవు ఎక్కడుంటావో అక్కడ నీ చుట్టూ ఉన్న అన్ని ప్రాణులని నీవు సహకరిస్తూ వాటిని జీవించనియ్యి, నీవు జీవించు. లివ్ అండ్ లెట్ దెమ్ లివ్ అన్నా. దాని తర్వాత నీ చుట్టూ ఉన్న మనుషులకి నీవు సహకారం అందిస్తూ జీవించు అన్నారు. సహకారం తీసుకోవడం, ఇవ్వడం రెండు. అలా మనుష్య యజ్ఞం అంటారు. ఆ మనుష్య యజ్ఞం తర్వాత దేవయజ్ఞం చేయమన్నారు. దేవయజ్ఞం అంటే ప్రకృతిని పరిరక్షించడానికి ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నీ ఉండేటువంటి చోటనే నీకే ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ప్రకృతిని పరిరక్షిస్తూ చేసేదాన్ని దేవయజ్ఞం అన్నారు. ఆ తర్వాత నీకు అప్పటికి నాలెడ్జ్ వస్తుంది, అనుభవం వస్తుంది, అన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని పంచుకోమన్నారు. అది బ్రహ్మయజ్ఞం. ఇదంతా అయిన తర్వాత నువ్వు రెస్ట్కి వచ్చే స్థితి వస్తుంది, లేదా పుట్టినప్పటి నుంచి నిన్ను కాపాడుతూ నీకు మూలమైనటువంటి ఆధారభూతమైనటువంటి తల్లిదండ్రుల వంశము, అటు తనకన్నా పెద్దవాళ్ళు, బంధువులు అందరూ అయితే ఉంటారో వాళ్ళందరినీ పితరులు అన్నారు. పితరుల కోసం పితృయజ్ఞం చేయమన్నారు. పితృయజ్ఞం అనగానే చచ్చిపోయిన తర్వాత చేసే ఒక్క శ్రాద్ధం పెట్టడం కాదండి. బతికి ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళకి, మనకన్నా ముందు ఈ ప్రపంచంలోకి వచ్చి మనకి సహాయపడుతున్న అందరికీ మనం సహాయపడడమే పితృయజ్ఞం అంటాం. అంటే దాంట్లో ఆటోమేటిక్గా తల్లిదండ్రుల్ని సేవించుకోవాలి, అన్నదమ్ములు అన్నలను సేవించాలి, అన్న భార్యలు వదినలు అమ్మలుగా చూసుకోవాలి. కుటుంబ వ్యవస్థ పెట్టారు కాబట్టి మళ్ళీ అన్ని మైక్రో లైఫ్ స్టైల్కి అంతా ప్రోటోకాల్స్ ఇచ్చారు. ఇదంతా ప్రోటోకాల్, లైఫ్ ప్రోటోకాల్ అంటాం. లైఫ్ ప్రోటోకాల్కి మనకి ఋషులు అలా ఇచ్చారు. ఇదంతా చేసిన తర్వాత గృహస్థాశ్రమంలో మనం పెద్దవాళ్ళం అవుతాం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం సొసైటీ నుంచి విత్డ్రా అయిపోవాలి. ఆ సొసైటీ నుంచి విత్డ్రా కావడము అంటే మనం సొసైటీ నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ దూరంగా వెళ్ళే సమయాన్నే మనకి వానప్రస్థం అంటారు. వెనకటికి వనాల్లోకి వెళ్ళిపోయేది కాబట్టి వానప్రస్థం అన్నారు. ఇప్పుడు మనం ఎలాగో వెళ్ళాం. ఇప్పుడు కాకపోతే మనకి ఎక్కడో దగ్గర సెటిల్ కావడానికి వెళ్ళిపోతాం. ఆ సెటిల్ కావడం అనడానికి వెళ్ళడాన్నే వానప్రస్థం అంటాం. అప్పుడు ఏం చేయాలి మరి? డ్యూటీ ఏంటి అంటే, వరల్డ్ నుంచి వెళ్ళిపోయి, సమాజం నుంచి వెళ్ళిపోయాను కాదు, సమాజంలో ఇన్నాళ్ళు ఉన్నందుకు సమాజానికి నీ రుణం తీర్చుకోవడానికి వానప్రస్థంలో సమాజంలో ఉన్న వాళ్ళకి, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సలహాలు, అనుభవాల వివరాలు ఇస్తూ ఉండాలి, అనుభవం చెప్తూ ఉండాలి. దానికోసం సంపాదన ఉంచుకోకూడదు. నిజానికి సంపాదన గృహస్థాశ్రమంలో మాత్రమే చేయాలి. బ్రహ్మచర్యంలో ఎలాగూ సంపాదన ఉండదు, గృహస్థాశ్రమంలో సంపాదన ఉంటుంది. దాని తర్వాత వానప్రస్థంలో సంపాదన ఏం లేదు, ఇవ్వడమే ఉంటుంది. ఇవ్వడమే అంటే దగ్గర ఉన్న సంపాదన ఇవ్వచ్చు, లేదా మనకున్న జ్ఞానాన్ని కూడా ఇవ్వచ్చు. ఆ రెండు ఇచ్చేయడం తర్వాత ఇంకా ఎప్పుడు అసలు మనం ఎందుకు వచ్చాము ఈ జన్మకి, ఏంటి అసలు ప్రకృతి ఏంటి, నా బ్రతికేంటి, నేను పుట్టడం ఏంటి, ఇవన్నీ ఏమిటి అనేది సత్యాన్ని తెలుసుకోవడం కోసం సత్తుని న్యాసం చెయ్యాలి. న్యాసము అంటే దగ్గరగా ఉండి ఏమిటి అని చెప్పి దాని గురించిన వివరణగా మనం తెలుసుకోవడం. శివలింగం దగ్గర కూర్చుని చేసేదాన్ని మహాన్యాసము అంట. శివలింగం దగ్గరే కూర్చుని ఆ శివుడికి సంబంధించిన విజ్ఞానం పెంచుకోవడానికి చేసేదాన్ని లఘున్యాసం అని కూడా అంటారు. లఘున్యాసము, మహాన్యాసము. ఆ ఏదైనా సరే శ్రద్ధగా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చేయవలసింది అంగన్యాసము, కరన్యాసము. అంగాలన్నీ యాక్టివేట్ చేసుకోవాలి, కరాలు అంటే చేతులు కూడా యాక్టివేట్ చేసుకోవాలి. వీటినే అంగన్యాస, కరన్యాసాలు అంటాం. ఇవి అంటే మనం ఏదైనా రావడానికి, రెడీ కావడానికి పొద్దున్నే లేవగానే మనం చేతులు రాసుకుంటాం కదా, అదే కరన్యాసం. అది కాస్త సిస్టమేటిక్గా ఎలా చేస్తే మనకి లోపల శక్తి బ్రహ్మాండంగా వస్తుంది, ఆర్డర్లీగా వస్తుంది అని చెప్పడానికే మనకి ఈ పద్ధతులన్నీ వచ్చాయి. ఆ తరువాత
సంపాదన అనేది వదిలేసిన తర్వాత, మనం సమాజానికి ఇవ్వడం అనేది జరిగిపోయిన తర్వాత, సత్యాన్ని తెలుసుకోవడం కోసం సన్యాసం అయినప్పుడు, అప్పుడు మనకి ప్రపంచం అంతా సమానమే. మనకి మనవాళ్ళంటూ ఎవరు ఉండరు. మనవాళ్ళు అని ఉంచుకోకూడదు. ఆ ఫీలింగే ఉండకూడదు. విత్డ్రా అయిపోతున్నాం కదా! వెళ్ళిపోవాలి కదా! అందుకోసం ఎంత క్రమబద్ధంగా ఒక మనిషి పుట్టిన తర్వాత వెళ్ళిపోవడం కొరకు ఎలాంటి మార్గాన్ని మన వాళ్ళు నిర్దేశించారో అవన్నీ కూడా మనకి 4 ఆశ్రమాలలో వస్తాయి. ఈ 4 ఆశ్రమాలలో మనం ఇనిషియేట్ కావడం కొరకు మనకి సంస్కారాలు ఇచ్చారు. షోడశ సంస్కారాలు పెట్టారు. సంస్కారం అంటే ఏంటి? రీఫార్మ్. మనల్ని మనం మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి రెడీనెస్ కావడం. ఆ రెడీనెస్ కావడం అనేది సంస్కారం. అలా మనకి షోడశ సంస్కారాలు, 4 ఆశ్రమాలు, జీవించడమే ప్రోటోకాల్కి స్థిరమైపోయినాయి. మరి వీటికి ఇవి జరుగుతున్నప్పుడు నాకు ముందర ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, కాలము అనేది ముందుకున్నప్పుడు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఇంకొక విజ్ఞానం లేదు. అందువల్ల జ్యోతిషం ద్వారా ఏం చెప్పారు, కుండలిని, జన్మ కుండలిని పట్టుకొని ఏ ఆశ్రమంలో ఉన్నామో దాని ఆధారంగా తర్వాత ఏం జరగవచ్చు అనేది మనం ఊహించడం కొరకు వాళ్ళు మనకి చెప్పినటువంటి సూత్రాలన్నీ జన్మ కుండలి పరిశీలనలో చేస్తాం. సో జన్మ కుండలి చూస్తున్నప్పుడు ఏ వయసు వాళ్లకు చూస్తున్నాం, ఆ వయసు వాళ్ళకి ఉన్న సమస్య ఏంటి, లేదా ఇప్పుడు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది మనం ఫిక్స్ చేయాలి. అంటే దాన్ని అంటాం కదా ఫిక్స్ చేయడం. ఆ ఫిక్స్ చేయడం ఎలా చేస్తాము? ఈ పరిజ్ఞానంతో మనం వాళ్ళకి ఏ రకమైన సమస్య ఉంది అంటే ముందు 12 భావాలలో ఏ భావానికి సంబంధించిన అంశమో మనం తెలుసుకోవాలి. ఒక జ్యోతిష్కుడు ఒక జన్మ కుండలిని చూడడం ఆరంభిస్తే మొట్టమొదలు తను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వచ్చిన వ్యక్తి జాతకం చూపించుకుంటున్న వ్యక్తికి ఏ విషయంగా జ్యోతిష్యుల ప్రభావం తెలుసుకోవాలి అనేది నిర్ణయించాలి. వచ్చిన వాడు నాకు ఉద్యోగం చెప్పండి అంటాడు. ఉద్యోగం చెప్పండి అనగానే అసలు ఉద్యోగం అనేది ఎక్కడుంది? ఉద్యోగం అంటే ఏం చేస్తాడు? తాను జీవించడానికి ఏదో ఒక పని చేస్తాడు. అసలు జీవించడమే పని. ఆ జీవించడంలో ఏం పని చేయొచ్చు, ఏం పని చేస్తే బాగుంటుంది అంటే మనం అప్పుడు పని ఎక్కడ చేస్తాము అంటే 10వ భావంలో చేస్తాం. కాబట్టి 10వ భావానికి సంబంధించినటువంటి భావ విశ్లేషణ మనం చెయ్యాలి. అలా ఏ అంశానికి సంబంధించిన భావం నిర్ణయం అవుతుందో ఆ అంశానికి సంబంధించిన భావాల యొక్క విశ్లేషణ మనం చెయ్యాలి. అలా విశ్లేషణ చేస్తున్నప్పుడు మన ముందర మనకు కనపడేది జాతక చక్రం లేదా జన్మ కుండలి కనపడుతుంది. ఈ జన్మ కుండలిని చూస్తున్నప్పుడు కానీ, ముహూర్త కుండలిని చూస్తున్నప్పుడు కానీ, ప్రశ్న కుండలిని చూస్తున్నప్పుడు కానీ మనం మొట్టమొదలు చూడవలసింది ఏమిటి అంటే, ఖాళీగా ఉంటాయి అనుకొని 12 డబ్బాలని చూడాలి. అది వ్యక్తికి సంబంధించింది చూడాలి. కాబట్టి లగ్నము ఏ రాశిలో ఏ డబ్బాలో వస్తుందో ముందు ఆ డబ్బాని గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి 12 డబ్బాలు చూసుకోవాలి. ఇది ఫ్రెష్గా మనం మొదలు పెడతాం జాతకం యొక్క కుండలి యొక్క విశ్లేషణ. మనం సాధారణంగా ఏం చేస్తాం, అది రాగానే ముందు గ్రహాలను చూస్తాం. కానీ సరి అయిన జ్యోతిష్కుడు గ్రహాలని చూడడు. ఎందుకు? ముందు గ్రహాలు లేవు. పైన ఆకాశంలో మొదలేమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయి. అందువల్ల రాసుల్ని చూడాలి, 12 డబ్బాలని చూడాలి. ఈ 12 డబ్బాలని చూస్తున్నప్పుడు ఏ డబ్బా ఏ కారకత్వంతో ఉంది అనేది మనకు తెలుసు. మేషం అయితే అగ్నితత్వం, వృషభం అయితే భూతత్వం, మిథునం అయితే వాయుతత్వం, కర్కాటకం అయితే జలతత్వం. అలా 4 మనకి తత్వాలు తెలుసు. అలా రాశి కారకత్వాలన్నీ మనం ముందు మననం చేసుకోవాలి. దాని తర్వాత ఆ రాశి ఏ భావం అయ్యింది, ఎందుకంటే లగ్నాన్ని ఐడెంటిఫై చేసి పెట్టుకుని అక్కడి నుంచి ఆ రాశి ఎన్నవ రాశి అన్నప్పుడు జీవితాన్ని ఎన్ని అంశాలు 12 భావాలు చేశాం కదా, 12ని మళ్ళీ మనం మనకి రెఫరెన్స్ కోసం మళ్ళీ 3 భావాలని ఒక్కొక్క భాగంగా తీసుకొచ్చాం. దాన్ని ధర్మ కోణం అంటాం, అర్థ కోణం అంటాం, తర్వాత కామ కోణం అంటాం, మోక్ష కోణం అంటాం. ఈ 4 కోణాల్లో 4 3 12 భావాలు ఉంటాయి.
సో ఆ దాంట్లో ఉన్నప్పుడు అవి ఎందుకు, అవి ఇంటర్లింక్డ్ భావాలు. ధర్మకోణము అంటే జాతకుడే, జాతకురాలు, జాతకుడు. ఆ జాతకుడు ఫిజికల్గా ఉండడం ఒకటైతే, ఆలోచనలతో ఉండడం 5 అయితే, యాక్షన్తో ఉండడం 9. మళ్ళీ మనం 3 మడతలు అనుకున్నాం కదా, ఆ 3 మడతల జీవితం. ఈ 3 రకాలుగా ఉంటేనే జీవితం యాక్టివిటీ ఉంటుంది. సో ఆ విధంగా ధర్మం అయితే అర్థము. అర్థము అంటే ఏంటి? మనకుండే వనరులు, వాటిని ఉపయోగించుకోవడం అనేది దాంట్లో వస్తుంది. వనరులు అంటే 2, వాటిని ఉపయోగించుకోవడానికి ఎదురయ్యే పరిస్థితులు 6, యాక్చువల్గా ఉపయోగించుకోవడం, యాక్టివిటీ చేయడం 10. అందువల్ల 2, 6, 10 ఒక గ్రూపు, 1, 5, 9 ఒక గ్రూపు. ఈ 2, 6, 9 ఎందుకు చేస్తున్నాం మనం? వనరులు దేనికి ఉపయోగించుకుంటాం? మన అవసరాలకి, మన కోరికలు తీరడానికి. అందువల్ల 3, 7, 11 దాన్ని ఫాలో అయ్యేటువంటి కోణం అయింది. అర్థకోణం దేని కొరకు అంటే కామకోణం కొరకు. కామకోణం ఎవరిది అంటే ధర్మకోణం. ధర్మకోణం కొరకు ధర్మకోణం కర్మ, అర్ధకోణాన్ని ఉపయోగించుకుని కామకోణం గురించి తీర్చుకోవడానికి కావలసిన సహాయం మోక్ష కోణంతో పొందుతుంది. ఆ మోక్ష కోణం మళ్ళీ 4, 8, 12. సో ఈ విధంగా ఈ 12 భావాలని 3 కోణాలు, 4 కోణాలలో పెట్టుకొని మనం చూడాలి. దాంట్లో ఈ వ్యక్తికి ఏ తత్వం, ఏ రాశి తత్వము ఏ కోణంలో ఉంది. కోణంలో ఉన్న రాశులు ఎప్పుడు మామూలుగా అదే తత్వంతో ఉంటాయి. అగ్నితత్వంతో ధర్మకోణం ఉంటే, అగ్నితత్వంతో ధర్మకోణం కనుక ఒక భావం ఉందంటే 1, 5, 9 అగ్నితత్వమే ఉంటాయి. అదేవిధంగా కామకోణం ఒక తత్వం అగ్నితత్వంతో వచ్చిందంటే కామకోణం అంతా దాంతోనే ఉంటుంది. అంటే ఆ కోరికలు ఉండడం, అవసరాలు ఉండడం అగ్నితత్వమే. అగ్నితత్వం అయినట్టయితే ఆ తర్వాత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అగ్నితత్వమే, యాక్షన్ చేస్తున్నప్పుడు అగ్నితత్వం. ఆ విధంగా మనం మనిషి తన జీవితాన్ని ఎలా జీవిస్తాడు అన్నదానికి ఈ 4 కోణాలు బాగా మనకి సహాయపడతాయి. సో మనం ఏం చేస్తాము, జాతకం చూడగానే బ్లాంక్గా చూసి ఏ రాశి, ఏ తత్వం, ఏ కోణానికి సంబంధించింది. 1, 5, 9 అయితే ఆ మనిషికి సంబంధించిందే. 2, 6, 10 అయినట్టయితే ఆ మనిషి ఏం చేస్తాడు, ఎలా చేయబోతున్నాడు. 3, 7, 11 అంటే అతనికి ఉండే కోరికలేంటి, అతని యొక్క అవసరాలు ఏమిటి, దానికి సంబంధించింది. దాని తర్వాత అతనికి ఉండేటువంటి కంఫర్ట్స్ లేదా అతని సాధనాలు ఏవైతే ఉంటాయో అవి 4, 8, 12. ఒకవేళ 4, 8, 12 జలతత్వం అయిందనుకోండి, ఇది న్యాచురల్ జోడియాక్లో ఉండేదే కదా, జలతత్వం వస్తుంది. జలతత్వంలో అది ఏంటి అంటే దాని అర్థం ఏంటి, మనకి జలతత్వము అంటే ఒక రకమైన ఇమోషన్స్కి సంబంధించింది, ఏదైనా విషయంలో పర్వాలేదు అని అనుకునేది అలాంటివి. అందువల్ల కంఫర్ట్స్ అనేవి పర్వాలేదు, బాగానే ఉంటాయి అని అనుకోవడం, ఫలితం ఏమైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది అనుకోవడం. 12వ భావం కూడా జలతత్వమే కాబట్టి అక్కడ కూడా సరే అయిందేదో అయిపోయింది అనుకోవడం. అలా ఈ 4 తత్వాలు 4 కోణాలయ్యి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. అది అర్థం చేసుకోవడం కోసం జాతకం చూడగానే మొదలు ఏ గ్రహము ఎక్కడ ఉంది అనేది పక్కన పెట్టి, అంటే దాన్ని చూడకుండా ఈ జాతకుడికి ఏ భావం ఏ రాశి అయింది అనేది ముందు గమనించాలి. అలా గమనించిన తర్వాత మనకి ఏమనుకున్నాము, రాసులు మనకి స్థిరంగా ఉన్నాయి, అందువల్ల వాటి కోసం వాటి ఏజెంట్లను తీసుకోవాలనుకున్నాం. వాటి ఏజెంట్లు ఎవరు? గ్రహాలు. అందువల్ల ఏ భావము ఏ రాశి అయిందో అనుకున్నాక ఆ రాశికి అధిపతి ఎవరు, భావాధిపతిని గమనించాలి. సో ముందు భావం తెలుసుకోవాలి, ఏ రాశియో తెలుసుకోవాలి. భావము అంటే కేవలం భావకారకత్వాలే. భావం ఏ రాశి అయింది అంటే రాశికారకత్వాలను కల్పిస్తున్నాం. ఆ తర్వాత భావాధిపతిని తీసుకొస్తాం. సో మనం 3వ స్టెప్లో భావాధిపతిని చూస్తాం. మొదటి స్టెప్ జాతకాన్ని ముందు పెట్టుకోగానే బ్లాంక్ జాతకంలో అన్ని డబ్బాలు చూసుకోవడం, లగ్నాన్ని ఎక్కడుందో గుర్తుపెట్టుకోవడం, ఏ రాశి ఏ భావం అవుతుందో చూసుకోవడం 2వ స్టెప్. 3వ స్టెప్లో ఏ భావాధిపతి ఎక్కడ, ఎవరు అనేది తెలుసుకోవడం. ఎవరు వరకే. ఇంకో నెక్స్ట్ స్టేజ్లో ఆ భావాధిపతి ఏ భావంలో ఉన్నాడు,
లగ్నం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఎందుకంటే ఏ భావానికైనా ఆ భావానికి భావాధిపతి ఎక్కడున్నాడో అక్కడి నుంచి కదా మనకి ప్రకాశం వచ్చేది, ప్రభావం వచ్చేది. అందువల్ల ఎంత దూరంలో ఉన్నాడు, ఆ ఎంత దూరంలో ప్రభావం ఇచ్చేటువంటి భావాధిపతి ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఈ గ్రహాల కారకత్వాలు చూసుకునేటప్పటికీ మనకి ఏమవుతుంది, గ్రహాలు భావాధిపతిగా కారకత్వాలు ఉంటాయి. గ్రహాల కారకత్వాలు ఎట్లాగూ ఉన్నాయి, భావాధిపతిగా బాధ్యత ఉంది. దాంతోపాటు ఆ గ్రహాల సొంత కారకత్వాలు కూడా ఉంటాయి కదా, ఆ భావానికి సంబంధించిన భావకారకత్వం కూడా ఉంటుంది. దాన్ని మనం సహజ భావకారకులు అంటాం. అవి స్థిర భావకారకులు కావచ్చు, చరభావకారకులు కావచ్చు. చరభావం అంటే మనం ఎక్కువగా జైమినిలో చూస్తాం. అది ఏ గ్రహము ఒక రాశిలో ఎంత దూరంలో ఉన్నది అనే దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. అది మనకు అక్కర్లేదు. మనం ఏం చూస్తాము, సహజ భావకారకులు ఎవరు, ఒకటో భావానికి ఎవరు. సో మనం ఒక జాతకం మనకి ముందుకు రాగానే ఆ జాతకుడు అసలు ఎలా ఉన్నాడు అని చూడడానికి మనం ఏం చేయాలి, ఆ జాతకుడు ఏ లగ్నం, ఆ లగ్నాధిపతి అంటే భావాధిపతి ఎక్కడున్నాడు, ఆ భావాధిపతి కారకత్వం ఏంటి. ఇప్పుడు సింహ లగ్నం అయినట్టే రవి, మామూలుగా ఒకటవ భావానికి భావకారకుడు ఎవరు, దానికి కూడా రవి. అందువల్ల మనం సింహ లగ్న జాతకులకి వెంటనే ఏమంటాము, అబ్బో తానన్న మాటే నిలబెట్టుకోవాలనుకుంటాడు అంటారు. ఎందుకంటే అక్కడ భావము అదే, భావకారకుడు ఆయనే. ఆ విధంగా భావకారకులని మనం ఐడెంటిఫై చేసి ఆ గ్రహానికి సంబంధించిన భావకారకత్వం చూసుకోవాలి. ఇప్పుడు మకర రాశి లగ్నం అయిందని, ఇదంతా జన్మ లగ్నం అండి. మళ్ళా లగ్నాలు 3 రకాలని తెలుసు మనకి, జన్మలగ్నము, రవి లగ్నము, చంద్రలగ్నం. చంద్రలగ్నము మనం తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం దాన్ని పట్టుకుంటాం. కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం అన్ని జీవించడం ఏ రకంగా జీవిస్తాము, త్రికరణాలతో జీవిస్తాం. మనస్సు, వాక్కు, కర్మ కదా. ఈ మనస్సు, వాక్కు, కర్మలే మనకి 3 లగ్నాలు అవుతాయి. మనస్సుకి 1వ లగ్నం అంటే జన్మ లగ్నం, చంద్రలగ్నం కాదు. వాక్కుకి చంద్రలగ్నం. ఇక్కడ మనం ఎలా మూవ్ అవుతాం, అందరికీ రిలేషన్స్ ఎలా పెట్టుకుంటాం, ఎలా మూవ్ అవుతాం, అది మనకి చంద్రలగ్నం ద్వారా వస్తుంది. మనం చేసే పనంతా కర్మ, ఆ కర్మకంతా కూడా రవి లగ్నం పనిచేస్తుంది. అందువల్ల ఒక కార్యాన్ని సాధించడానికి మనకు సన్ ఎక్కడున్నాడో కూడా అవసరమే. సో ఈ విధంగా మనకి ఋషులు జన్మ, చంద్ర, రవి లగ్నాలని చూడమన్నారు. దాంట్లో మనం చూస్తున్నప్పుడు మనస్సు, వాక్కు, కర్మలు అని అనుకుంటే ఇది కేవలం నేను చెప్తున్నది, ఎక్కడ రాసి ఏం లేదండి. మళ్ళీ నన్ను రాసి ప్రమాణం ఇది అంటే నేను చెప్పలేదు. ఇదంతా అవగాహనతో జ్యోతిషం సైన్స్ అన్న నమ్మకంతో మన జీవితానికి జ్యోతిషానికి చాలా దగ్గరి అనుబంధం ఉంది అన్న విశ్వాసంతో చెప్తున్నాను. సో జన్మ లగ్నము మన టోటల్ మన ఓన్ క్యారెక్టర్ని గుర్తిస్తాం. మనం ఎలా బిహేవ్ చేస్తాము, ఎలా అందరితో ఉంటాము అనేది చంద్రలగ్నం డిసైడ్ చేస్తాం. యాక్చువల్గా మనం ఏం చేస్తామో అది రవి లగ్నం డిసైడ్ చేస్తాం. సో ఆ విధంగా మనం జన్మలగ్నం గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వ్యక్తిత్వం గురించి తెలియాలి కాబట్టి. సో ఆ విధంగా జన్మ లగ్నం కనుక మకరం అయిందనుకో, మకర లగ్నానికి అధిపతి శని. శని దేనికి కారకుడు, ఆయన భావకారకత్వాలకు వెళ్ళినప్పుడు శని కారకత్వాలు ఏమేమి ఉన్నాయి మనకి, ఆయన మొట్టమొదలు 6లో వస్తాడు, పని చేస్తున్నప్పుడు సర్వీసింగ్, పరిస్థితులను ఎదుర్కోవడం. 8 ఆయుర్దాయం, 12 తాను పొందడం కొరకు పోగొట్టుకునేది. మళ్ళీ దీంట్లో కూడా ఉంటాడు, 10లో కూడా ఉంటాడు. 10లో అందరూ వచ్చేస్తారు. 10లో రాని వాళ్ళు ఎవరు అంటే మన మానసికంగా మనకి కనపడని సామర్థ్యము ఇచ్చేటువంటి గ్రహాలు మనకి 10లో లేవు. సామర్థ్యాన్ని, మనకు కనపడని సామర్థ్యాన్ని ఇచ్చే గ్రహాలు ఏమిటి, బుధుడు, గురువు. ఎందుకు, బుధుడేమో జ్ఞానానికి, గురువేమో మొత్తం విజ్ఞానానికి. ఆ ఇద్దరు మనకి కనపడని సామర్థ్యాలు ఇస్తారు. వాళ్ళ కారకత్వాలు చూసినట్టయితే మనకి కనపడనివి ఇస్తారు. బుధుడు ఏం చేస్తాడు, వాక్ స్థానం. వాక్యం కనపడదు మనకి, ఎలా మాట్లాడతాము అనేది బుధుడు నిర్ణయిస్తాడు. భావ ప్రకటన ఎలా చేస్తాము అనేది బుధుడు నిర్ణయిస్తాడు. అంటే నిర్ణయించడం కాదు, మనలో ఉన్న బుధశక్తి ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనకి
కనపడని సామర్థ్యం ఏదైతే ఉందో అది బుధుడు ఇస్తాడు, అదే మళ్ళీ గురువు ఇస్తాడు. ఆ ఇద్దరు 10 దగ్గర ఉండరు, 10లో ఉండరు. 10 ఎవరి కారకులండి? కుజుడు, శని, రవి. చంద్రుడు కూడా, చంద్రుడు మనస్కారకుడు కదా, అందువల్ల చంద్రుడు కూడా మనకు కనపడని సామర్థ్యం ఇచ్చేవాడే. అందువల్ల ఈ ముగ్గురు 10కి అక్కడ వస్తారు. మళ్ళీ 6కు వచ్చేసరికి శని ఉంటాడు, రవి మాత్రం ఉండడు. కానీ అక్కడ మనకి బుధుడు వస్తాడు. ఎందుకంటే పని చెయ్యాలి అంటే తెలివి కావాలి. అందువల్ల 6లో మాత్రం మళ్ళీ ఆ ముగ్గురు ఉంటారు. కుజుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, శని ఉంటాడు. చూడండి, మనలో ఉన్న శక్తులే ఆ విధంగా. కుజ బుధ శనులు 6లో కారకులు, 6 కారకులు. అంటే ఈ మకర రాశి వాడికి ఎక్కువ భాగం 6 కారకత్వం ఎక్కువగా ఉంది. అంటే వాడు ఎక్కువగా పనిచేస్తాడు. మకర రాశి వాడు ఎక్కువగా పనిచేస్తాడు. 1 అంటే లగ్నం కాబట్టి, లగ్నం అంటే ఫిజికల్ గా ఉంటాడు కాబట్టి, తాను ఎలా ఉంటాడు అంటే పని ఎక్కువగా చేసేవాడు అంటాడు. మళ్ళీ కుంభరాశికి అదే, కాకపోతే ఇదేమో భూతత్వ రాశి, అదేమో వాయుతత్వ రాశి. సో భూతత్వ రాశి అంటే స్థిరంగా, వాయుతత్వ రాశి అంటే కొంచెం ఇంకొకళ్ళకి ఆ పని అప్పచెప్పడము, అది చేయడం, ఇది చేయడం, అలాంటి పనులు చేయొచ్చు. సో ఆ విధంగా శని అనేవాడు లగ్నాధిపతి అయినట్టయితే ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు, ఆ వ్యక్తి యొక్క స్వభావంలో ఏముంటుంది? పని చేసే స్వభావం ఎక్కువ. అదే సింహరాశి అయినట్టయితే సూర్యుడు కాబట్టి సూర్యుడు పని చేయించేందుకు చేస్తాడు. సో ఇప్పుడు మకర రాశి వాడికి శని ఏమో భావాధిపతి, మరి భావకారకుడేమో సూర్యుడు. సూర్యుడు లేనిది మనం లేం కదా, ఆత్మకారకుడు. నేను ఏదైనా పని చేయాలంటే నేనే ఉండాలిగా. ఆ నేనేనే సూర్యుడు. ఆ సూర్యుడు ఎలా ఉంటాడు, ఎవరితో ఉంటాడు అంటే, నేను మేషలగ్నం అయితే కుజుడితో ఉంటాడు, వృషభ లగ్నం అయితే శుక్రుడితో ఉంటాడు, మిథున లగ్నం అయితే బుధుడితో ఉంటాడు, కర్కాటక లగ్నం అయితే చంద్రుడితో ఉంటాడు, సింహ లగ్నం అయితే తానే, మళ్ళీ కన్యా లగ్నం అయితే బుధుడితో, తులా లగ్నం అయితే శుక్రుడితో. ఆ శుక్రుడు ఈ శుక్రుడు వేరు, ఆ బుధుడు ఈ బుధుడు వేరు. దాని తర్వాత శని మన కుజుడే మళ్ళీ వృశ్చిక లగ్నం, మళ్ళీ ధను లగ్నం అయితే గురువుతో, మరి మకర కుంభాలైతే శనితో, మళ్ళీ మీనం అయితే గురువుతో ఉంటాడు. ఆ 12 రాసుల లగ్నాధిపతులతో 12 లగ్నాధిపతులతో వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం 6 గ్రహాలకి ఉన్నటువంటి కారకత్వాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు భావకారకులు కదా. ఈయనేమో మనఃకారకుడు చంద్రుడు, మాతృకారకుడు, కంఫర్ట్ చూసుకునేవాడు. అందువల్ల చంద్రుడు కనుక కర్కాటక రాశి కనుక లగ్నం అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, తాను ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలనుకొని చూస్తాడు. ఆ చూడడం అంతా మళ్ళీ మన రవి కారణంగా చేస్తాడు. సింహం కారణం, అదే రవి కారణంగా, రవి ఆత్మకారకుడు కాబట్టి. సో ఈ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భావకారకత్వాలు ఏవైతే గ్రహాలకు ఉన్నాయో సహజ భావ కారకత్వాలు మేళవించాలి, భావాధిపతుల కారకత్వాలు మేళవించాలి. అలా మేళవించి మనం ఆ భావానికి సంబంధించిన ఫలితం సూచించుకోవాలి. ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలా జరుగుతుందని కాదు, అది బేసిక్గా ఉన్నది. ఆ బేసిక్గా ఉన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా చక్రం చూడగానే బ్లాంక్గా మొదలు రాసుల్ని చూడాలి, ఆ రాసుల తత్వాలను గుర్తు తెచ్చుకోవాలి, రాసుల కారకత్వాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత గ్రహాలు, వాటి అధిపతులు ఎవరో చూడాలి, ఆ అధిపతులు ఎంత దూరంలో ఉన్నారో చూడాలి, ఏ స్థానంలో ఉన్నారో చూడాలి. ఆ తర్వాత వాళ్ళ యొక్క కారకత్వాలు ఈ భావానికి ఆపాదించాలి. ఆ తర్వాత వాళ్ళకి, ఆ గ్రహాలకి ఇతర గ్రహాలతో ఉన్న సంబంధం ఆధారంగా, గ్రహ సంబంధం, స్థితి, యుతి, దృష్టి, వాటి ఆధారంగా ఆ గ్రహము ఆ భావానికి ఎలాంటి ప్రభావం ఇవ్వచ్చు అనేది మనం నిర్ణయించాలి. ఈ విధంగా చాలా చాలా సైంటిఫిక్గా మనం క్రమబద్ధంగా అన్ని నేర్చుకుంటే, దయచేసి బయట వినేవి తర్వాత చెప్పేవన్నీ పక్కన పెట్టండి. ముందు మీరు మీ యొక్క దాన్ని ఏమంటాము, మీరు గ్రహించిన విజ్ఞానాన్ని ముందు వాడండి. అలా చేసినట్టయితే మనకి ఆ వ్యక్తికి సంబంధించిన ఆ భావానికి సంబంధించిన, అంటే అతను ఏ విషయంలో అడుగుతున్నాడో ఆ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇది కేవలము స్ట్రక్చర్ చక్రం, జాతక చక్రం చూసినప్పుడు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండొచ్చు మరి అంటే దశలకి రావాలి. సో ఏ గ్రహపు దశాకాలం నడుస్తుందో
ఆ గ్రహం యొక్క ప్రభావంతో ఈ భావం అంతా ఇలా ఉంటుంది. చూడండి, ఒక్కసారి మీరు జాతక చక్రం ముందు పెట్టుకుని మనం నేర్చుకున్న 28 పాఠాల్లో నేర్చుకున్నటువంటి అన్ని పాఠాలు గుర్తు చేసుకుంటే ఇవన్నీ మనం మేళవిస్తుంటాం. అలా మనకి ఆ వ్యక్తి దశా విధానం ద్వారా ప్రస్తుతం ఏం జరగవచ్చు, ఎలా ఉండవచ్చు, ఏ గ్రహం కారకత్వంగా ఏ గ్రహపు మహాదశ నడుస్తుందో దాన్ని ఈ విధంగా జాతక చక్రాన్ని విశ్లేషించడానికి మనకు ఎన్నో వాటిని ఏమంటాము ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్నిటిని చూసుకుంటూ మన యొక్క సునిశ్చిత బుద్ధిని వాడాలి. మరి మనం ఎలా ఉండాలి, జ్యోతిష్కుడు ఎలా ఉండాలి అంటే దానికి మన ఋషులు ఏం చెప్పారు, మనం అద్వేషి అన్నారు. అద్వేషి అంటే ఇంగ్లీష్లో అన్బయాస్డ్, నాన్ బయాస్డ్, ఎలాంటి పక్షపాత బుద్ధి లేకుండా, న్యూట్రల్ గా అని కాదండి, అసలు ఏది ఉండొద్దు. మనం న్యూట్రల్ గా ఉండడం అంటే ఏదో ఒకదాంతో ఉండడం కదా, అది లేదు. అసలు ఏది లేకుండా, పక్షపాత బుద్ధి లేకుండా, అంటే అటాచ్మెంట్ అనేది ఏమాత్రం లేకుండా మనం అద్వేషిగా ఉండాలి. నిత్య సంతోషి, నాకు ఏమున్నా లేకపోయినా హ్యాపీ అని ఉండాలి ఫీలింగ్. ఇవన్నీ ఉంటేనే మనం కరెక్ట్గా జ్యోతిషం చెప్పగలుగుతాం. నేను నేర్చుకున్నాను బ్రహ్మాండంగా క్లాసుల్లో నేను చెప్పేస్తాను అని అంటే అహంకారం వచ్చేస్తుంది. అది మిమ్మల్ని ముందుకి పడవనివ్వదు, లేదా మీరు చూసే దాని మీద కొంత కప్పేస్తుంది. మనం క్లియర్గా వాటిని చూడలేము. అవి జ్యోతిష్యులు కదా, ఆ జ్యోతిష్యుని చూడాలంటే మన మీద ఉన్న జ్యోతిష్యుల ప్రభావాన్ని తగ్గించాలి కదా. సో మన మీద జ్యోతిష్యుల ప్రభావం తగ్గించడమే మనం చేయాల్సిన సాధన. జ్యోతిష్కుడి ఉపాసన అంటే అదే అనమాట. జ్యోతిష్కుడు ఏం చేయాలి అంటే దేని మీద అటాచ్మెంట్ లేకుండా, తనకి తెలిసినంత వరకు చెప్పడంలో ఎలాంటి పక్షపాతము లేకుండా, ఎలాంటి ఇమోషన్ లేకుండా తాను దర్శించి చెప్పాలి. ఎందుకంటే దైవ ప్రణాళిక, మనకి ఆ జాతకం అనేది దైవ ప్రణాళిక, దేవుడి యొక్క ప్లాన్. అది అర్థం చేసుకోవాలి అంటే మనం దేవుడికి దగ్గరగా వెళ్ళాలి. మనం దేవుడు ఏ రకంగా అయితే ఉండినాడో అలా మనం ఉండగలగాలి. అంతా ఉండలేము, మనం మనుషులం కాదు. అందువల్ల మనల్ని ఏమన్నారు జ్యోతిష్కుల్ని, దైవజ్ఞులు అన్నారు. దైవజ్ఞులు అంటే దేవుడిని తెలిసిన వారు అన్నారు. దేవుడి ప్లాన్ చూస్తున్నాం కాబట్టి మనం తెలుసు అనుకొని మనల్ని దైవజ్ఞులు అంటారు. అలా మనకి దైవజ్ఞులు అనే పేరు కూడా ఉంది. సో ఈ విధంగా దైవజ్ఞుడి లక్షణాలు ఏమిటి అంటే శాస్త్రాన్ని క్లియర్ కట్గా అనుమానం లేకుండా చదువుకొని ఉండాలి మొదలు. అంటే మనకే ముందు స్పష్టత ఉండాలి. అద్వేషి, నిత్య సంతోషి, గణిత ఆగమ పారగ అన్నారు. గణితం బాగా రావాలి. గణితం రావాలంటే ఎక్కాలు రావాలనే కాదండి, ఆ లాజిక్ తెలియాలి. ఇక్కడ గణితం లాజిక్ బాగా తెలియాలి. ఇది అయితే ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇదైతే అదేమవచ్చు. ఎందుకంటే లాజిక్ అనేది చాలా ముఖ్యం మనం చెప్పేటువంటి విషయాల్లో. ఆ విధంగా మనకి క్వాలిటీస్ అనేవి మనకి చెప్పబడ్డాయి. ఆ క్వాలిటీస్ అన్నీ నేను నోట్స్లో ఇచ్చాను మీకు. సో ఆ విధంగా జ్యోతిష్కుడు అనేవాడు ఒక కుండలిని పరిశీలిస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి విజ్ఞానం వాడుకోవాలి. దాని కొరకు మనం నేర్చుకున్నవన్నీ ముందుకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కుండలిని మనం చూస్తున్నప్పుడు ముందు రాశిచక్రం, రాశికారకత్వాలు చూసుకోవాలి. ఆ తర్వాత భావకారకత్వాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రహాలను తీసుకొచ్చి యాడ్ చేయాలి. అప్పుడు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలి. అలా చూసినప్పుడు మనం భావకారకత్వాల్లో నేర్చుకున్నటువంటి కేంద్రాలు, కోణాలు, దుస్థానాలు అవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. అవన్నీ ఏ స్థానాలు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మనకి ఎలా ఉంటుంది, కోణాలు కేంద్రాల నుంచి వచ్చే ఎనర్జీ ఫేవరబుల్గా ఉంటుంది. ఎవరికి, మనకు కాదు, ఆ జాతకుడికి. అదేవిధంగా దుస్థానాల నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువ ఛాలెంజెస్ ఇస్తుంది. ఏదో పాడు చేస్తుంది కానివ్వదని కాదండి, కానివ్వండి వాడి జీవితంలో ఏది ఉండదు. కాకపోతే అది ఎలా అవుతుంది అనేదే ఇంపార్టెంట్. మనం జీవిస్తున్నప్పుడు జీవించాల్సిందే కదా. ఆ జీవించడం ఎలా జీవిస్తాము, బాధలతోనా, లేదా మంచి అనుభవంతోనా, లేదా సంతోషంగానా, ఏది అనేది చెప్పడానికే ఈ తతంగం అంతా చేస్తున్నాం. ఎలాగోలా ఉండవలసిందే. బాల్య కౌమార యవ్వన
వృద్ధాప్యాలలో జీవితం ఉండాల్సిందే. ఆ ఉంటున్న జీవితం ఎలా ఉంటుందని చెప్పేదే జాతకం. ఆ విధంగా మనకి కుండలి విశ్లేషణ అన్నప్పుడు, జన్మ కుండలి విశ్లేషణ అన్నప్పుడు మనకి మొదలు జాతకంలో ఉన్న గ్రహస్థితి, ఆ తర్వాత దశలు ఎవరివి అని నడుస్తున్నాయో వాళ్ళది, దాని తర్వాత ప్రస్తుతం గోచారం ఎలా ఉంది, ఈ మూడింటిని మేళవించి మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అడిగిన విషయంగా. ఎవరైనా వచ్చి జాతకం చూపించుకున్నాడు అంటే వాడు మొత్తం A to Z అన్ని చెప్పమని కాదండి. అలా చెప్పమని చెప్పినప్పుడు మనం చెప్పేదంతా సూచన మాత్రమే. మనం వింటుంటాం కదా, పలానా ఆయన జాతకం రాస్తాడు, ఏ వయసులో ఏదవుతుందో రాస్తాడు అంటారు కదా. రాయడం అంటే ఏంటి మరి? ఇదే ఊహించడం. వాడికి ఈ వయస్సులో ఈ గ్రహస్థితి ఉండబోతుంది కాబట్టి ఇలా ఉండొచ్చు అని రాస్తారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కుండలి విశ్లేషణలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే, ప్రాథమికమైనవి ఏంటంటే, ఒక కుండలిని మనం ఎన్ని రకాలుగా చూస్తాము. 12 డబ్బాలుగా ఎలాగూ చూస్తున్నాం, కానీ ఆ 12 డబ్బాలు కూడా మనకి 360 డిగ్రీలు కాబట్టి ఒక విధానంగా 12 డబ్బాలుగా చూస్తున్నాం. ఇంకో విధానంగా 27 నక్షత్రాలుగా చూస్తున్నాం, 27 డబ్బాలుగా కూడా చూస్తున్నాం. దాని తర్వాత నక్షత్రాల తర్వాత గ్రహాలు కాదు, నక్షత్రాలు, రాసులు 12, నక్షత్రాలు 27గా చూస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం మనం? ఇంకా సూక్ష్మంగా వెళ్ళినట్టయితే, అంటే ఆ చార్ట్ని, ప్రతి భావాన్ని ఇంకా ఫర్దర్ లోతుగా తీసుకుంటూ వెళ్తే మనం వర్గ చక్రాలు అంటాం. వర్గ చక్రాలుగా కూడా చూస్తాం. ఒక రాశి చక్రాన్ని చూస్తున్నప్పుడు 360 డిగ్రీలుగా చూస్తాం. 30 డిగ్రీల 12 డబ్బాలుగా చూస్తాం. 13.20 డిగ్రీలుగా 27 భాగాలుగా చూస్తాం. అదే దాన్ని మళ్ళీ మనం వర్గ చక్రాలుగా ఒక్కొక్క భావాన్ని, మొదటి వర్గ చక్రం అయితే రాశి చక్రమే కాబట్టి 12, రెండవదైతే 24గా, మూడవదైతే 36గా, తర్వాత 5వదైతే 60గా, ఇలా మనం వర్గ చక్రాలు 16 వర్గ చక్రాలు చెప్పారు మన గురువులు, మనకి ఋషులు. ఆ 16 రకాలుగా మనం ఆ యొక్క చక్రాన్ని గమనిస్తాం. ఎందుకు గమనిస్తాము? ఏ గ్రహమైనా ఏ పార్ట్లో ఉంది. రాశిలో ఉన్నప్పుడు 30 డిగ్రీల్లో ఉంది అని ఒక మాట. ఆ 30 డిగ్రీలు నేను 2 భాగాలు చేస్తే 15 డిగ్రీలకు అవుతాయి కదా. అది మొదటి 15లో ఉందా, రెండో 15లో ఉందా? ఇది ఒక విధానం. దాని తర్వాత దాన్ని 3 భాగాలు చేశాను అనుకోండి, 3 అంటే 10 డిగ్రీలకు 3 భాగాలు అవుతాయి రాశిలో. సో ఈ గ్రహం మొదటి 10లో ఉందా, రెండో 10లో ఉందా, మూడో 10లో ఉందా? ఒక్కొక్క రాశి నేను 9 భాగాలు చేశాను అనుకోండి, అంటే 9 పాదాలు కదా. 3 డిగ్రీలు 20 నిమిషాలకు ఒక పాదం ప్రతి రాశిలో ఉండే నక్షత్ర పాదం. సో నక్షత్ర పాదానికి కోరిలేట్ చేసేటట్టుగా మనం సింక్రనైజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? నవాంశ అంటాం. సో నవాంశ ప్రకారం చేస్తే ఈ గ్రహం ఏ అంశలో ఉంది? మొదటి నవాంశంలో ఉందా, రెండవ నవాంశంలో ఉందా, మూడవ దాంట్లో ఉందా, నాలుగో దాంట్లో ఉందా, ఐదో దాంట్లో ఉందా, ఆరో దాంట్లో ఉందా, ఏడో దాంట్లో ఉందా, ఎనిమిదో దాంట్లో, 9వ దాంట్లో ఉందా? ఇలా ఏ అంశంలో గ్రహం ఉంది? గ్రహం ఎక్కడికి పోదు, అక్కడే ఉన్న చోటే ఉంటుంది. కానీ గ్రహ స్ఫుటం ఆధారంగా మనం ఆ గ్రహము ఈ 360 డిగ్రీల్లో ఏ పాయింట్ దగ్గర ఉంది, ఆ పాయింట్ రాశి అయితే 30 డిగ్రీల్లో, హోరా చక్రం అయితే 15 డిగ్రీల్లో, మన ద్రేకాణ చక్రం అయితే 10 డిగ్రీల్లో ఎక్కడుంది అని చూస్తాం. ప్రతిదానికి మళ్ళీ బోల్డంతా మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది బాల శిక్షలో లేదని మనం అనుకున్నాం, ఎందుకంటే ప్రౌఢ శిక్షలో ఉంటుంది, ఇంకా ఎక్కువ చెప్పుకోవడానికి. సో ఆ విధంగా మనకి రాశి చక్రము 360 డిగ్రీల ఒక ఆబ్జెక్ట్గా మనం చూడాలి. దాంట్లో ఎన్నో వర్గ చక్రాలుగా చూడొచ్చు. దీంట్లో కొందరు ఏం చేశారంటే, ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు, వేరియస్ పద్ధతులు పాటించినటువంటి వాళ్ళు ఋషులు, ఒక అతను ఏం చేశాడు, రాశిని మొత్తం రాశి చక్రాన్ని 27 నక్షత్ర పాదాలుగా, అంటే 108 భాగాలుగా చూసాం. మనం ఒక రాశి చక్రాన్ని 12 భాగాలుగా చూడొచ్చు, 27 భాగాలుగా చూడొచ్చు, 108 భాగాలుగా చూడొచ్చు. అన్ని ఈక్వల్ పార్ట్స్ కదా. అందువల్ల ఒక ఆయన ఏం చేశాడు, తర్వాత రీసెర్చ్ చేసి
ఆ కృష్ణమూర్తి అనే ఆయన ఏం చేశాడు, నేను ఈ మొత్తం 108 భాగాలుగా తీసుకోను, ప్రతి నక్షత్రం మళ్ళీ గ్రహం ఏదో ఒకటి దాని అధిపతి ఉంటాడు కదా, ఆ గ్రహాధిపతి కాకుండా వింశోత్తరి దశ ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చి ప్రతి గ్రహమునకి ఇంకొక గ్రహం, ఇంకా మిగతా 6, 7, 8 గ్రహాలు హెల్ప్ చేయాల్సిందే కదా, అలా చూసి ప్రతి నక్షత్రాన్ని నేను 4 భాగాలుగా కాకుండా 9 భాగాలుగా చూస్తాను అన్నాడు. ఇంకొక ఆయన పరాశరుడు ఏమన్నాడు, నువ్వు మొత్తం 4 భాగాలుగా అంటే రాశి చక్రాన్ని మొత్తం 108 భాగాలుగా చూసి కాస్త మంచి వివరణగా తెలుసుకో, దాని ప్రకారం నువ్వు ఫలితాలు సూచించుకో అని చెప్పాడు. కానీ తర్వాత రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది కదా. అలా రీసెర్చ్ జరిగి ఈ మధ్య ఒక 200 ఏళ్ళకి 100 ఏళ్ల కింద ఈ కృష్ణమూర్తి గారు ఏం చేశాడు, నేను ఈ వింశోత్తరి దశా సిస్టమ్ ప్రకారం వెళ్ళి అసమాన భాగాలు అంటే అన్ఈక్వల్ పార్ట్స్ గా చూస్తాను రాశిచక్రాన్ని అన్న. రాశిచక్రాన్ని ఈక్వల్ పార్ట్స్ గా చూడదు, ఆ అన్ఈక్వల్ పార్ట్స్ గా చూస్తుంటే ఒక్కొక్క నక్షత్రానికి 9 వచ్చాయి. సో 27 × 9, 27 9లు ఎన్ని అవుతాయి? 27 × 9 క్యాలిక్యులేటర్ లేకుండా చెప్పాలి. 108 సార్. 27 × 9 అమ్మ. 9 ఏళ్ళు 63, 9 2 18 24, 243 సార్. 243 వస్తాయి. సో ఒక రాశి చక్రాన్ని 108 భాగాలుగా చూస్తే నక్షత్ర పాదాలుగా సమభాగాలుగా చూసినట్టు, ఈక్వల్ పార్ట్స్. ఇంకో విధానంలో 243 భాగాలుగా చూడొచ్చు. అవి సమాన భాగాలు కావు, అసమాన భాగాలు. ఎందుకంటే ఒక నక్షత్రం 9 పార్ట్స్ ఈక్వల్గా లేవు, 9 భాగాలు చేయలేదు, 9 ఈక్వల్ పార్ట్స్ చేయలేదు 13 డిగ్రీల 20 నిమిషాలు. దాన్ని వింశోత్తరి క్రమంలో ఉన్న క్రమంలో అది చేసుకొచ్చారు. అదంతా మనం ఇంకా కాస్త డీటెయిల్గా కృష్ణమూర్తి పద్ధతి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇది కృష్ణమూర్తి పద్ధతి అంటారు. అందువల్ల ఈ 243 అసమాన భాగాలుగా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక భాగం 2 రాశుల్లోకి వచ్చింది. కృత్తికా నక్షత్రం కనుక ఒక భాగం దీంట్లో, మిగతా 3 పాదాలు వృషభంలో వచ్చినట్టుగా, మేషంలో వృషభంలో వచ్చినట్టుగా ఈ మేషరాశిలో మొత్తం 2 నక్షత్రాలు ప్లస్ ఒక నక్షత్రపు 4వ భాగం ఉంది కదా, అది గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ 4 భాగాలు చూసుకోవాల్సిందే 100%. అందువల్ల అక్కడ చూసుకున్నప్పుడు ఈ 9, 9, 18, అశ్వినికి 9, భరణికి 18, 9, 18 తర్వాత మళ్ళీ ఈ కృత్తికకి ఎన్ని వచ్చాయి అని చూసినప్పుడు దాంట్లో ఉన్న భాగాల్లో ఒక భాగం ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకో దాంట్లోకి స్ప్రెడ్ కూడా అయింది. ఆ రకంగా ఒక 3 భాగాలు ఎక్కువ వచ్చాయి, ఎక్స్ట్రా వచ్చాయి. అంటే 2 చోట్ల అదే భాగం ఉంది. అది మేష వృషభాల మధ్యన, తర్వాత వృషభ మిథునాల మధ్యన, దాని తర్వాత మిథున కర్కాటకాల మధ్యన వచ్చింది. అలా రావడంతో 3 సబ్ పార్ట్స్ అయిపోయాయి. అంటే ఒక భాగమే 2 భాగాలుగా వచ్చింది. ఈ రాశిలో ఒకటి, ఆ రాశిలో ఒకటి, 1A 1B వచ్చింది. అట్లా వచ్చిన 3 భాగాలు కదా, మొదటి నవకం, 2వ నవకం, 3వ నవకం కదా. అందువల్ల ఆ 3 6 అయిపోయి మొత్తం 249 భాగాలుగా ఒక రాశి చక్రాన్ని చూడడం అనేది జరిగింది. అందువల్ల 249 భాగాలుగా ఒక రాశి చక్రాన్ని చూసే పద్ధతిని కృష్ణమూర్తి పద్ధతి అంటారు. ఆ పార్ట్లో మళ్ళీ గ్రహం ఏ పార్ట్లో ఉంది అది చూడడం అనేది దాని లెక్కల్లోకి వస్తుంది. అది కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. కృష్ణమూర్తి పద్ధతి లాగా ఇంకా ఏమేం పద్ధతులు ఉన్నాయి మన దగ్గర అంటే, ముందు మనకి జాతక భాగం ఉంది. జాతకం అంటే మనం నేర్చుకునే పరాశర ఉంది. తర్వాత జైమిని అనే పద్ధతి ఉంది. తర్వాత తాజకం అనే పద్ధతి ఉంది. దాని తర్వాత మన కేపీ పద్ధతి ఎలాగో ఉంది. తర్వాత పాశ్చాత్య పద్ధతి అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఈ జ్యోతిషాన్ని ఎలా చూస్తారో దాన్ని బట్టి చెప్పే పద్ధతి. తర్వాత నక్షత్రాలు ఆధారంగా ఎక్కువగా చెప్పే పద్ధతిని నాడీ పద్ధతి అంటారు. సో నాడీ పద్ధతి ప్రకారం ఉంటుంది. నాడీ పద్ధతికి సత్యాచార్య అనేవాడు నాడీ గ్రంథాల్లో మంచి గ్రంథం రాశాడు కాబట్టి ఆయన పేరు మీద సత్యాచార్య వచ్చాడు. తాజకంలో నీలకంఠి అనే అతను రాశాడు. జైమినిలో జైమిని అనే ఋషి ఇచ్చాడు. పరాశరుడు ఇచ్చింది మనకి జాతక భాగం.
సో ఈ విధంగా వేరియస్ పద్ధతుల్లో మనం జ్యోతిషాన్ని చూడడానికి మనకి అవకాశం ఉంటుంది. అవన్నీ మనకి ఉన్నాయని తెలుసుకోవడం వరకే, మనం ఏం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు మనం పరాశరుడు బేసిక్ స్ట్రక్చర్ అంతా ఉన్నది పరాశర పద్ధతిలో కాబట్టి పరాశర పద్ధతికి సంబంధించిన విజ్ఞానాన్ని మనం పొందుతున్నాం. మనం చెప్పుకునే కుండలి విశ్లేషణలో కూడా పరాశర పద్ధతి ప్రకారమే మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా మనం కుండలి విశ్లేషణ చేయడానికి ఒక రాశి చక్రాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు అనేది ఒక భాగం అయితే, దాన్ని 16 వర్గ చక్రాలుగా కూడా చూడొచ్చు అనుకున్నాం. 16 వర్గ చక్రాలు ఏ వర్గ చక్రము ఏ భావం కొరకు అనేది మళ్ళీ మీకు నేను లిస్ట్లో ఇచ్చాను, నోట్స్లో ఇచ్చాను. ఒకటి రాశి చక్రం అన్నిటికీ, అన్ని భావాలకు. 2 హోరా చక్రం, అది 2వ భావానికి సంబంధించిన లోతైన విషయాలు తెలుసుకోవడానికి హోరా చక్రం. 3 మూడో భావానికి సంబంధించింది. ఇలా మీకు నోట్స్లో లిస్ట్లో ఇచ్చాను నేను. ఏ భావ చక్రం ఏ వర్గ చక్రం ఏ భావాల కొరకు వాడబడింది, వాడుకోవాలి అన్న విషయాన్ని అక్కడ ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఉంటుంది. ఇది ఎప్పుడు కొంచెం లోతుగా చూస్తుంది. లోతుగా చూడనప్పుడు ఏంటి, మనం ఎప్పుడు చేసే పని ఏంటి, జాతక చక్రం రాగానే చూడడం, దాని భావాధిపతి ఎవరో చూడడం, పెళ్లి అనగానే గురువుని చూస్తాం, శుక్రుడిని చూస్తాం, కుజుడిని చూస్తాం. ఎందుకంటే వాళ్ళ కారకత్వాలు. శుక్రుడు భాగస్వామ్యానికి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి, కుజుడు సహకారానికి. కుజుని యొక్క ఇదేంటి, సహకారం కదా, కోఆపరేషన్. 3వ రాశి మూడవ భావానికి ఆయన సహకార భావం కదా, భ్రాతృభావం. శక్తికారకుడు ప్లస్ భ్రాతృకారకుడు కదా. సో కోఆపరేషన్ కోసం ఆయన ఒక జీవితంలో, పెళ్ళైన జీవితంలో ఏం కావాలి, కోఆపరేషన్ ఉండాలి, భాగస్వామ్యం ఎలా ఉండాలి. అందువల్ల కుజుడిని శుక్రుడిని చూసుకుంటాం. తర్వాత అసలు మామూలుగా బిహేవియర్ ఎట్లా ఉండాలి, అంత మనకి బాగుంటావా ఉండవా అంటే, వనరులన్నీ బాగుంటాయా ఉండవా అంటే గురువు కావాలి. అందువల్ల గురువు. సో ఈ ముగ్గురిని మనం వివాహ విషయంలో చూస్తాం, సంసార జీవిత విషయంలో చూస్తాం. పిల్లలు అనేసరికి పుత్రకారకుడైన గురువుని చూస్తాం. పుత్రకారకుడైన గురువే కాకుండా ఆ 5వ భావానికి అధిపతి ఎవరో అతన్ని కూడా చూడాలి. రాశిచక్రంలో చూస్తున్నప్పుడు, రాశుల కారకత్వాలు చూస్తున్నప్పుడు అది ఎలాంటి రాశి, ఫెర్టిలిటీ అనుకున్నాం కదా, నిర్జల, జల, అర్ధజల, పాదజల, పూర్ణ జల అనుకున్నాం. అది ఆ రాశే కాదు. అక్కడి నుంచి ఆ ఎనర్జీ పొటెన్షియల్ అనేది ఉందా లేదా పిల్లలు పుట్టడానికి. అట్లా మనం ఫెర్టిలిటీ కోసం కూడా చూడాల్సింది ఆ విధంగా చూస్తాం. సో ఈ విధంగా గ్రహాలని చూడాలి, భావాధిపతులు ఎవరో చూడాలి, ఆ భావాధిపతి కారకత్వాలు తెలుసుకొని ఉండాలి, భావ కారకులు ఎవరో వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఇదంతా మేళవించి మనం జాతకం చెప్తాం. కుండలి విశ్లేషణ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది అంటే జ్యోతిష్యులు అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఆ తర్వాత జ్యోతిష్యుల యొక్క నిర్వచనంలో అవి 3 రకాలుగా ఉంటాయనుకున్నాం. స్థిర జ్యోతిష్యులు, నక్షత్రాలు, రాసులు అనుకున్నాం. గ్రహాలు చరజ్యోతిష్యులు అనుకున్నాం. ఈ గ్రహాలే నక్షత్రాలకి, రాసులకి ప్రతినిధులుగా మనకి ఫలితాలు తీసుకొస్తాయి అనుకున్నాం. ఆ విధంగా రాశి చక్రం అనే సాధనాన్ని వాడుకుంటున్నాం, భావచక్రం అనే సాధనాన్ని వాడుకుంటున్నాం, కారకత్వాలు అనేవి వాడుకుంటున్నాం, భావకారకత్వాలు వాడుకుంటున్నాం. భావకారకత్వాలు లేకపోతే జ్యోతిషమే లేదు కదా. ఈ గ్రహం నాకు ఏం చేస్తుంది అంటే భావమే చెప్పాలి. ఆ గ్రహాధిపతి, ఆ భావాధిపతి నాకు ఏం చేస్తాడు అంటే మనకి భావకారకత్వాలు ఉండాలి కదా. సో అలా భావకారకత్వాలని, గ్రహకారకత్వాలని, తర్వాత రాశికారకత్వాలని వాడుకొని మనం ఎలా ఉండబోతోంది అనేది పుట్టిననాటి వ్యవహారంగా చూసుకుని, దాని తర్వాత దశా విధానాన్ని దాని మీద ఎంబెడ్మెంట్ చేసేసి ఇప్పుడు దశల ప్రకారం ఏం జరగవచ్చు, ఆ దశానాథుడు జాతకంలో ఎలాంటి బాధ్యత ఉంది, జాతకంలో గ్రహాలకు ఉండే బాధ్యతలు గుర్తించడం చాలా ముఖ్యమండి. ఏ గ్రహం ఏం చేస్తుంది అనే దానికి పోకండి. ఏది ఏం చేయదు, అన్నీ చేస్తాయి. గ్రహానికి జాతకంలో ఏమి బాధ్యత వచ్చింది, ఆ బాధ్యతలు చాలా అవసరం. అది ఆ లగ్నానికి శుభడా అశుభుడా, ఆ లగ్నానికి యోగకారకుడా, ఆ లగ్నానికి మిత్రుడా, ఇవి అయితే ఎక్కడున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇది 2వ భాగం. ఇవన్నీ కలిపితే కానీ మనం కుండలి విశ్లేషణలో పూర్తిగా
దాంట్లో చేయగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది. ఇదంతా ఉపాసన చేయాలి. ఉపాసన అంటే ఏంటి? బాగా తెలుసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని పుస్తకాల్లో ఏదో సూత్రాలు వచ్చాయి కానీ ఆ సూత్రాన్ని బట్టి అది కాస్త మన జాతకంలో అప్లై చేస్తే కలవదు. జాతకం, ఏ జాతకమైనా దేనిది దానికే. ఏ ఒక్క జాతకమునకి సేమ్ ప్రిన్సిపల్ అప్లై, ఏ రెండు జాతకాలకి సేమ్ ప్రిన్సిపల్ అప్లై కాదు. కవలలకైనా సరే ప్రిన్సిపల్స్ టోటల్గా డిఫరెంట్ అవుతాయి. ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి, మీరు డీప్గా చదువుకోవాలి. ఆ విధంగా మనం కుండలి విశ్లేషణ అనేది చాలా చాలా జాగ్రత్తగా, ఎలాంటి ప్రిజుడీస్ లేకుండా, ఎలాంటి పక్షపాత బుద్ధి లేకుండా, అంటే ఇమోషన్ లేకుండా, మనం ఇమోషన్గా ఉండకూడదు. ఇమోషన్ లేకుండా జాతకుడి కొరకు ఆ గురువును ప్రార్థించి, మీ గురువు మీలోనే ఉంటాడు, మీలోని గురువునే మీరు ప్రార్థించి ఏదో జ్యోతిషం చెప్పిన గురువు కాదండి. జ్యోతిషం చెప్పిన గురువు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు అంతే. మీకెప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం మిమ్మల్ని నడిపించే గురువు మీలో ఉంటాడు. ఆ గురువుని మీరు స్మరించి నేను చెప్పబోయేది నాకు పూర్తి అవగాహనతో చెప్పించు అని ఆ గురువుకు నమస్కారం చేసుకుని, ఇష్టదైవాన్ని కూడా తలుచుకుని మీరు కుండలి విశ్లేషణ ఆరంభించాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే చూసి చెప్పకూడదండి. ఎందుకంటే ముందు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అది ఇంపార్టెంట్ కదా. అందువల్లనే ఒక సమయం పాటించండి, నియమంగా ఉండండి. ఏదైనా చెప్పే ముందు, చూసే ముందు మీరు పరిశుభ్రంగా ఉండండి, మీరు శుచిగా ఉండండి. మనం శుచిత్వంగా ఉండాలి. మనం శుచిగా లేకుంటే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఆ జ్యోతిషులన్నీ మనకి ఎలా కావాల్సినవి మనకి స్ఫురింపజేస్తాయి. మనం శుచిగా ఉండాలి. అందువల్ల ఎప్పుడు పడితే అప్పుడు పండగలు వేసుకొని బ్రష్ చేసుకుంటూ అవన్నీ చెప్పకూడదండి. ఆ గ్రహాలనని, ఆ గ్రహం శని అట్ట చేస్తాడులే, ఆ బుధుడు అంతేలే అని ఓ ఏకవచనాలతో సంబోధిస్తూ చేయకూడదు. మనం అవి జ్యోతిష్యులు, అవి ఎక్కడ మనుషులు కారు చెప్పుకోవడానికి. అవి మనలోనూ ఉన్నాయి, మనం చెప్పబోయే వాటిలో మనం చెప్తుంటే వినే వాటిలోనూ ఉన్నాయి, మనం చూసే పత్రికలో కూడా ఉన్నాయి, మనం చూసే జన్మకుండల్లో కూడా ఉన్నాయి కదా. అందువల్ల చాలా చాలా శ్రద్ధతో, అంకిత భావంతో, గురువు మీద గురువు భక్తి భావంతో మనం ఏ జాతకాన్నైనా విశ్లేషించడానికి కూర్చున్నప్పుడు అదేమంటారు, కూల్ మైండ్తో ఉండాలి. మనం ఇమోషన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి ఏదో అడగంగానే ఏదో చెప్పేయడం అలా చేయకూడదు. అందువల్ల చాలా నియమబద్ధంగా ఉండాలి. వీలున్నంత వరకు దేవతలను, మన ఇష్టదైవాన్ని స్మరించుకుని ఆరంభించాలి. ఏది చెప్పినా చెప్పిన తర్వాత మనం దాని గురించి మర్చిపోవాలి. వద్దు మనకు. అలా కాకుండా నేను నీకు అప్పుడు చెప్పాను, నీకు శని ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది అని మన తర్వాత ఏదో రివ్యూ తీసుకోవాల్సిన పని లేదు. మనం ఏ క్షణానికి ఆ జాతకుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమి చెప్పాలో గ్రహాలు నిర్ణయించాయి. అది మీ నోటి ద్వారా వెళుతుంది, అది వెళ్ళనివ్వాలి. దాని తర్వాత దాన్ని మీరు మనసులో పెట్టుకుని మీరేం తలనొప్పి పెట్టుకోవద్దు. అది చాలా ముఖ్యమైన విషయం. సో జ్యోతిష్కుడు గుర్తుపెట్టుకోవడం గ్రేట్ కాదండి. నేను నీకు 5 ఏళ్ల తర్వాత కూడా నీ జాతకం నాకు గుర్తుంది అంటారు కదా కొందరు. అదేం గ్రేట్నెస్ కాదు, అది గుడ్ మెమొరీ. ఆ గుడ్ మెమొరీని ఎలా వాడుకోవాలి అంటే మంచిగా వాడుకోవాలి. ఇలాంటి దానికి ఎందుకు వాడుకోవడం? ఆ విధంగా మీరు కుండలి విశ్లేషణ చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడితో నేను చెప్పదలుచుకున్నది ఆపేసి ఇక మీతోనే అన్నీ చెప్పించుకోవాలని అనిపించింది. మీరు ఒక్కొక్కరుగా కుండలి విశ్లేషణకు సంబంధించిన ఎలాంటి సందేహమైనా, ఎలాంటి విధానమైనా మీరు నన్ను అడగొచ్చు. నాకు వీలున్నంతగా, నాకు తెలిసినంతగా నేను చెప్తాను. ఓకేనా? నమస్కారం అండి. స్లైడ్ నంబర్ 20 249 ఉంది కదా, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కృష్ణమూర్తి గారి పద్ధతి. అది కృష్ణమూర్తి పద్ధతి అండి. కృష్ణమూర్తి పద్ధతిని మనం 10-15 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. మళ్ళీ బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తే గానీ అర్థమవుతుంది. అది ఏంటంటే రాశి చక్రంలో 360 డిగ్రీల్లో ఒక టిపికల్ ఎగ్జాక్ట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర గ్రహం ఉందా ఉంటే దాని రిజల్ట్ వేరు. లేదా మీరు యాక్చువల్గా వచ్చింది ప్రశ్నశాస్త్రం డెవలప్మెంట్కి వచ్చింది, ప్రశ్నాకుండలికి వచ్చింది. ఆ ప్రశ్నాకుండలి కోసం వచ్చింది కాబట్టి
ఆ పాయింట్ దగ్గర నుంచి ప్రభావం వస్తుంది కాబట్టి ప్రశ్నకు సంబంధించిన సమాధానం అక్కడి నుంచి వస్తుంది. ప్రశ్న కుండలికి సంబంధించిన విశ్లేషణ మనం చెప్పే సూచనలు సుమారు 6 నెలల వరకు మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. సంవత్సరం కూడా కాదు, 6 నెలలకే వ్యాలిడిటీ. ముహూర్త కుండలు ఏంటి అంటే ఏదైనా పని మనం చేయాలనుకున్నప్పుడు ఆ పని కొరకు మనం పెట్టుకున్న ముహూర్తానికి సంబంధించింది దాన్ని మనం ముహూర్త విజ్ఞానంతో చూసుకుని ముహూర్త విజ్ఞానం ప్రకారం ఆ కుండలిలో అవన్నీ బాగున్నాయా లేదా మనం చూసుకోవాలి. అది ముహూర్త విజ్ఞానం అనేటువంటి విజ్ఞానంలో మనకు తెలుస్తుంది. ఏది మంచి ముహూర్తం, ఏది ఎలా ఉండాలి, ముహూర్త బలం ఎలా ఉండాలి, ముహూర్త బలం ఎలా ఉంటుంది, దానికి ఏమేమి బలాలు కావాలి అని చెప్పుకొచ్చేది ముహూర్త బలం. అందువల్ల ముహూర్త కుండలి వేరవుతుంది. మనం ఎక్కువ జాతక కుండలి పెట్టుకున్నాం కాబట్టి నేను ఎక్కువ జాతక కుండలి గురించే మీకు చెప్పుకొచ్చాను. మీరు కూడా అదే ఇంట్రెస్ట్, బేసిక్గా మీకు కూడా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ప్రశ్న కుండలి మీద దాని కుండలి ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉండదు, జాతకం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్. సో జాతకంది అలా ఉంటుంది. కృష్ణమూర్తి పద్ధతి కేవలం ప్రశ్న జాతకం కొరకు డెవలప్ చేయబడిన విధానం. ఎందుకంటే అడిగే వాళ్ళని చెప్తారు, వాళ్ళు 249లో నీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పమంటారు. ఆ నెంబర్ పార్ట్ని లగ్నానికి బేస్గా తీసుకుంటారు, ఎందుకంటే మా పృచ్ఛకుడి నోట్లోంచి వచ్చింది కాబట్టి. సో ఆ విధంగా దానికి సంబంధించింది మనకి కృష్ణమూర్తి పద్ధతి. కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం 249 భాగాలుగా రాశిచక్రం చూడబడుతుంది. అంటే 249లో టేబుల్లో అంటే ఈక్వల్ గా రాలేదు. ఒక్క పాదానికి చూసుకుంటే అన్ఈక్వల్ అన్నాను కదా, అందుకనే అది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. అన్ఈక్వల్ అందుకనే అది గుర్తుపెట్టుకోవాలంటే ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఉండే డిస్టెన్స్ ఎక్కువ తక్కువలు ఉంటాయి, సమానంగా ఉండవు. సమానంగా ఉండదు. అంటే 9 భాగాలు ఉంటాయి, ఆ 9 సమానమే. కేతువుడి భాగం ఎప్పుడు వచ్చినా అంతే ఉంటుంది ఇంకో నక్షత్రంలో, ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది. తర్వాత సరే 18వ స్లైడ్ లో మీరు ఇచ్చారు కదా మీకు, దీంట్లో 18 తర్వాత విశ్లేషణ కొరకు కుండలి 108 విభాగాలని ఒక స్లైడ్ పెట్టామండి. దాంట్లో మేషం, సింహం, ధనుస్సు 3 పెట్టిన తర్వాత కేతువు ఫస్ట్ రాశారు, తర్వాత కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఆ ఆటను రాసుకొచ్చారు, రవి, బుధుడు. అదేమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? ఎక్కడ? స్లైడ్ నెంబర్ 19 సార్. నవాంశల గురించి పెట్టినట్టున్నారండి. రాసులు నక్షత్రాధిపతులని 108 నవాంశపదాధిపతులను పెట్టారు. అవును, మరి కేతువుది అశ్విని నక్షత్రం కదా సార్? కేతువుది అశ్విని నక్షత్రం, కరెక్ట్. కేతువు అశ్విని నక్షత్రం, శుక్రుడు భరణి నక్షత్రం. శుక్రుడు భరణి నక్షత్రం, కేతువు మూల. ఆ తర్వాత కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అని రాశారు. గ్రహము డిగ్రీలో నిమిషాలను రాశారు ఆ టేబుల్లో. అవును, ఇప్పుడు అశ్విని నక్షత్రంలో నవాంశలో మొదటి పాదం ఏ రాశిలో పడుతుంది? శని నక్షత్రం మొదటి పాదం మళ్ళీ మేషంలోనే పడుతుంది. అందువల్ల మేషానికి అధిపతి ఎవరు? మేషానికి ఆ రాశికి అధిపతి కుజుడు. ఇక్కడ ఆ కుజుడు ఉన్నాడు. ఓకే. తర్వాత అశ్విని నక్షత్రం రెండో పాదం ఏ రాశిలో పడుతుంది? శుక్రుడు దీంట్లోకి వెళ్తుందండి, టారస్ లోకి వెళ్తుంది, వృషభంలోకి వెళ్తుంది. వృషభానికి శుక్రుడు అర్థం ఏంటండి. తర్వాత దానికి బుధుడు, 4వ దానికి కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, తర్వాత మళ్ళీ బుధుడు కన్యకి, తర్వాత కన్య అదే ఆటల్లో వచ్చింది అక్కడ. ఓకే, అర్థమైంది సార్, సరిపోయింది. ఇంకా అదే అంటే మీరు అన్నారు కదా ఇవాళ ప్రశ్నలని, అంటే ఆ స్లైడ్స్ అన్ని ఒక్కసారి చూసాను అందాలని నేను. నాకు చూడాలి కదా మరి. అది చూసిన తర్వాత విశ్లేషణ కొరకు 249 మనం అనుకునేది ఇది ఓకే అన్ఈక్వల్ పార్ట్ అనుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మిగతాదంతా కొంచెం అర్థమైంది. ఇంకా చదివిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా, నేను మిమ్మల్ని అడుగుతాను, సందేహం పెట్టచ్చు. అలాగే సార్, థ్యాంక్ యూ. కుండలి విశ్లేషణ సంబంధంగా అక్కడ నోట్స్ లో నేను చాలా వరకు నోట్స్ చెప్పలేదు, అందువల్ల మీరు చదవండి, చెప్పండి. సుజి కృష్ణ. నమస్కారం గురువు గారు.
అంటే ఇప్పుడు 249 అన్నారు కదండి. అది మనం అప్పట్లో మీరు చెప్పారు కదా గురువు గారు, అంటే ఒక్కొక్క రాశి పెద్ద అంటే కొంచెం ఎక్కువ విస్తరిస్తుంది కొన్ని రాశులు. దానికి సంబంధం లేదమ్మా. మీరు లేదండి. 249ని అనవసరంగా పట్టుకోకండి. 249 ఒక విధానంలో ఉంది అంతవరకే. ఓ దానికి రాశి ప్రమాణానికి సంబంధం లేదు. ఓ సరే. అది ఫిక్స్డ్ షేర్. అది 249 ఫిక్స్డ్ పార్ట్స్. ఓ అదైతే మారుతూ ఉంటాయి కానీ. ధన్యవాదాలు గురువు. సార్ ఇప్పుడు 159 కోణాలు 1477 కేంద్రాలు అంటున్నాం కదండి. అవును. అంటే అంటే మీరు కనబట్టలేదు, అందుకే ఆగానండి. ఆవిడ అందులోనే ఉంటున్నారు. నాకు వినపడుతుంది మీరు. సార్ వీటి భావాధిపతిని తీసుకోవాలా, లేకపోతే అందులో ఉండే ప్లేస్మెంట్ గ్రహాన్ని పెట్టి చెప్తారండి అసలు మామూలుగా? ఎప్పుడైనా మీరు ముందు చూడవలసింది భావము, తర్వాత భావాధిపతి, దాని తర్వాత భావంలో ఉండే గ్రహాలు. భావకారకులండి? భావకారకులు భావాధిపతితో పాటు పక్కన ఉంటారు. భావాధిపతి భావకారకుడు జంటగా ఉంటారు. వాళ్ళు అశ్విని దేవతల్లాగా ఉంటారు. వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక భావం చూడగానే ఆ భావాధిపతి ఆ భావకారకుడు, ఆ తరువాత ఆ భావ ఫలం మనకి రావడానికి ఈ దాంట్లో ఉన్నవాడు కాస్త హెల్ప్ చేస్తాడు. అందువల్ల భావంలో ఉన్న గ్రహం. మీకు ఈ నోట్స్లో లాస్ట్ వైపు ఒక చోట భావ కారకులు అవి పెట్టారండి. కారకుడుగా ఒక కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాను. భావ విశ్లేషణ ఎలా చేయాలో. అది ఎన్నో స్లైడ్ చూడండి, చివరి వైపు ఉంటుంది సార్. 31వ స్లైడ్. 24 సార్. 24 భావములు గ్రహములు భావ స్థిర కారకం. కాదు 31 సార్. 31 కూడా కాదు. 43వ స్లైడ్ 43rd స్లైడ్ చూడండి. ఓకే సార్. మౌలిక భావ పరిశీలన సూత్రాలు. బేసిక్ భావ అనాలిసిస్ ప్రిన్సిపల్స్ అవి చదవండి. ఇంకా సార్ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు నక్షత్రాలు లగ్నంలో మొట్టమొదటి మనం చూసినప్పుడు ఒక్కొక్క గ్రహం ఏ నక్షత్రంలో ఉంది అనేది ఇంపార్టెన్స్ మనం ఇప్పుడు జాతక విశ్లేషణలో ఎంత దాకా వస్తుంది సార్? మనకి జాతక విశ్లేషణలో నక్షత్రాధిపతి నక్షత్రాలు అవసరం లేదు. మొదలు మనం ఏ ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ ఎనర్జీ మనకి ఎక్కడుంది అని తెలుసుకోవడానికి రాసుల్ని తెలుసుకోవాలి, భావాల్ని తెలుసుకోవాలి. అది డెలివరీ చేసే గ్రహము దాని భావాధిపతి కాబట్టి ఆ భావాధిపతి ఎక్కడున్నాడో ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్నాడో అని. ఆ ఉండే చోటు ఇక్కడి నుంచి ఎలా ఉంది, అది 8వ స్థానం 6వ స్థానం 11వ 12వ స్థానం అయినట్టయితే బాగా మనకి అంత ఫేవరబుల్ కాదని. అలా మనం రాస్యాధిపతి అంటే భావాధిపతి భావకారకులు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని చూడాలి. ఆ ఉన్నవాళ్ళు మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు నక్షత్రాధిపతిని గమనించి నక్షత్రాధిపతి ద్వారా ఫలితాలు చెప్పుకోవాలి అన్న మెథడ్ ఫాలో అయినప్పుడు మీకు నక్షత్రాల ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేగాని అంతకన్నా ముందు నక్షత్రాల మీద ఆధారపడి లేదు. ఎందుకంటే ఋషులు మొదలు చెప్పినప్పుడు నక్షత్రాలు గ్రహాలనే ముందు చెప్పారు. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎస్ట్రాలజీ నాడీ జ్యోతిషమే మొట్టమొదలు వచ్చింది. దాన్ని పరాశరుడు ఏం చేశాడు, అంత అదే మెటిక్యులస్ గా ఆ నక్షత్రాన్ని చూసుకుని చూడాలంటే మనకి కాంబినేషన్స్ ఎక్కువ అవుతాయని రాశి చక్రాన్ని తీసుకొచ్చి రాసుల్లో పెట్టేశాడు. అందువల్ల రాశి నుంచి వచ్చే ఎనర్జీ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్. భావకారకత్వాలు రాశి భావానికి ఇచ్చాం. 12 భావాలు చేశాం కాబట్టి ఒక్కొక్క భావంలో ఉంటాయి. అది దాని విడ్త్ 30 డిగ్రీలు కాబట్టి
ఆ 30 డిగ్రీలలో ఎక్కడున్నా కానీ తీసుకోమన్నాడు. కానీ ఫలితంలో తేడా వస్తుంది. 30లో 10లో మొదటి 10లో ఉంటే ఒకటి, రెండవ 10లో ఉంటే ఒకటి, మూడవ 10లో ఉంటే ఒకటి, లేదా మొదటి 5లో ఉంటే ఒకటి, రెండో 5లో ఉంటే ఒకటి, మూడో 5 అట్లా అనుకోవచ్చు మనం. ఆ భావాలు అవి ఏదో చెప్పడానికే మళ్ళీ వర్గ చక్రాలు ఇచ్చాడు. అందువల్ల వర్గ చక్రాలు పూర్తిగా చదువుకుంటే ఇంకా కొంచెం లోతుగా చూడగలుగుతాం. ఎక్కడ కూడా ఏ నక్షత్రంలో ఉన్నాడు, నక్షత్రాధిపతి ఎవరు అన్న విషయం రాదు. అంటే అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లానెట్ ఒక నక్షత్రంలో ఉందనుకో, నక్షత్రంలో ఉన్న ఆ నక్షత్రపు ప్రభావం మన మీద చూసేంత వరకు మనకు రాశి ప్రభావం ముందు ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు మూడు లైట్లు ఉన్న ఒక పెద్ద లైట్ నుంచి మనం చూస్తున్నాం. ఆ లైట్ వెనకాల 3 లైట్లు ఉన్నాయి. ఆ గ్రహము ఏ లైట్ ముందున్నా కానీ ముందు రాశిలో ఉందిగా. ఈ రాశి దగ్గర ఈ లైటే మన మీద ఎక్కువ పడుతుంది. ఓకే, నక్షత్రానికి ఒకవేళ ఆ నక్షత్రానికి లార్డ్ గాని ఆ గ్రహానికి ఈ గ్రహానికి మైత్రి లేదనుకోండి, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మైత్రి సంబంధమే లేదు సార్. ఇక్కడ మైత్రి ఈ వీటికి సంబంధం కాదు. గ్రహ మైత్రి గ్రహాలకు మధ్యన చూడాలి, వాటి ఆధిపత్యానికి కాదు. ఆధిపత్యంలో గ్రహ మైత్రి చూడడం ఎక్కడ లేదు. ఆధిపత్యం కాదు, గ్రహాలకి మైత్రి చూడాలి. ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రానికి కేతువు, దాని తర్వాత భరణి నక్షత్రానికి శుక్రుడు, కృత్తికా నక్షత్రానికి రవి, దాని అధిపతి ఏమో కుజుడు. ఈ మరి నలుగురికి సంబంధం చూస్తున్నప్పుడు కుజుడికి కేతువుకు మిత్రత్వమా, కుజుడికి శుక్రుడికి మిత్రత్వమా, కుజుడికి శుక్రుడికి మిత్రత్వమా, ఇట్లా చూడమని ఎక్కడా లేదు. అది అంటే అవి పెద్ద జ్యోతిష్యులు, అవి చాలా పెద్ద జ్యోతిష్యులు. అవి వాటికి గ్రహాలను పెట్టి వాళ్ళకి మిత్రత్వం ఉందా లేదా చూడండి. అవన్నీ వాళ్ళ మనుషులు, వీళ్ళు వాళ్ళ ఏజెంట్స్. వీళ్ళు కేతువు కానీ శుక్రుడు కానీ సూర్యుడు కానీ దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ దోస్ నక్షత్రాస్. అందువల్ల వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా అనవసరం. మనకి ఈ కుజుడితో ఉందా లేదా అట్లా ఉండదు. మనకి ఎక్కడ చూసుకుంటామంటే ఆ రాశి అయినప్పుడు ఆ రాశి అధిపతిగా కుజుడు ఎక్కడున్నాడు, ఏ భావంలో ఉన్నాడు, అక్కడి నుంచి నాకు ఎలాంటి లైట్ ఇవ్వగలుగుతున్నాడు, ఎలాంటి ప్రభావం చూపిస్తాడు. ఆయన చూపిస్తుంటే దానికి అడ్డుగా ఎవరైనా వస్తున్నారా, వచ్చేవి ఆయనకి మిత్రులా శత్రువులా, ఇక్కడ చూసుకోవాలి. ఆ వెనకాలకెళ్ళి చూడమని చెప్పలే గ్రహమైత్రిని ఎక్కడ. ఓకే, అంటే ఇప్పుడు పుట్టినప్పుడు ఆ ప్లానెట్ ఏ నక్షత్రంలో ఉన్నా సరే ఆ నక్షత్ర తాలూకా లార్డ్ తాలూకా ఎఫెక్ట్ ఈ ప్లానెట్ మీద పెద్దగా ఉండదు. అది అంటే ఉండకపోవచ్చు కదా. అవి ఉండవు. మీరు నాడీ జ్యోతిషం ప్రకారం వెళితే ఆ అనాలిసిస్ వేరు. అక్కడ మీరు ప్లానెట్స్ కి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఆ ప్లానెటరీ రెస్పాన్సిబిలిటీకే ఇస్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీలో మళ్ళీ ఫ్రెండ్షిప్ ఉందా లేదా చూస్తున్నారు. అది చాలా ఫిల్టర్ అయిపోతుంది అప్పటికి. మనకి ఫ్రెండ్షిప్ చూడమనేది ఎక్కడ, ఇప్పుడు ఈ లాస్ట్ లేయర్ లో చూడమన్నారు. లాస్ట్ లేయర్ అంటే యాక్చువల్ లేయర్ లో చూడమన్నారు. అంతేగాని మీరు వర్గ చక్రాల్లోకి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ చూడరు. వర్గ చక్రాల్లో ఉండదండి. అవును, మరి ఎందుకు ఉండదు? వర్గ చక్రాల్లోనే లేని ఫ్రెండ్షిప్ అక్కడెక్కడో నక్షత్రంలో ఉన్నందుకు నక్షత్రాల ఆధిపత్యంలో చూస్తే ఎట్లా అండి? అందువల్ల ఆధిపత్యం ద్వారా ఫ్రెండ్షిప్ చూడొద్దండి. ఆ ఫ్రెండ్షిప్ గ్రహాలు ఇంపార్టెంట్ కానే కాదు. మీరు ఎందుకు గ్రహాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? గ్రహాలు కేవలము నక్షత్రాలవి రాసులవి డెలివరీ చేయడానికి చిన్న ఏజెంట్లు వాళ్ళు. పిజ్జా కంపెనీ ఇంపార్టెంటా, పిజ్జా తెచ్చే బాయ్ ఇంపార్టెంట్ అండి? పిజ్జా కంపెనీ ఇంపార్టెంట్, పిజ్జా ఆ షాప్ వాడి క్వాలిటీ ఇంపార్టెంట్, ఆ షాప్ ఎక్కడుందో ఆ షాప్ వాడు ఇంపార్టెంట్. వాడి ఏజెంట్ వీడెవడో బాయ్ డెలివరీ బాయ్ పట్టుకొస్తే ఈ డెలివరీ బాయ్లకి ఫ్రెండ్షిప్ ఉందా లేదా చూసుకోవడం ఏంటండి? వాళ్ళు ఎంత కొట్లాడుకుంటారు, మనకి ఇచ్చే ఇంటి ముందర కొట్లాడుకుంటారు తప్ప మనం తీసుకునే వస్తువుకి కాదు కదా. అందువల్ల అవి పెద్ద జ్యోతిష్యులు, నక్షత్రాలు రాసులు పెద్ద జ్యోతిష్యులు. వాటి ఇంపాక్ట్ తెలుసుకోవడానికి వీళ్ళు కదులుతున్నారు కాబట్టి డైనమిక్ వీళ్ళని తీసుకున్నాం, మనం ఆ ఏజెంట్లుగా తీసుకున్నాం. ఇవి చాలా చిన్న జ్యోతిష్యులు, ఇవి వాటిని ప్రభావితం చేయలేవు. అందువల్ల దాని ఏజెంట్ వీడికి ఎనిమి అయినాడు అంటే వీడి పని వీడు చేయాలి ముందు. ఇక్కడ వీడితో కొట్లాడుకుంటే ఆయన కూర్చోడు, వాడు ఫ్రెండ్ కాకపోతే. లేదా ఫ్రెండ్ అయితే ఏదో చేస్తాడని ఏం లేదు.
అయితే మనకి అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా గ్రహ సంబంధం చూసుకోవడానికి ఫస్ట్ లేయర్లోనే చూసుకోవాలి. సెకండ్ లేయర్ పోవాల్సిన అవసరం లేదు మనకి. ఏదైనా దే హ్యావ్ టు డెలివర్. ఆ నక్షత్రం డెలివరీ చేయాల్సిందే మనకి. ఆ నక్షత్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది మన మీద. నక్షత్ర ప్రభావం ఇంపార్టెంట్, నక్షత్ర ఆధిపతి ప్రభావం కాదు. నక్షత్రాధిపతి దానికి డెలివరీ చేయాల్సిందే. దాని ఏదైనా మనకి డెలివరీ చేయాల్సిందే. అది నక్షత్ర కారకత్వానికి వెళ్ళాలి. అది ఏ పంచభూత తత్వం సంబంధించింది, ఏ రాశిలో ఉంది, ఆ రాశి యొక్క కారకత్వాలన్నీ తీసుకోవాలి. అప్పుడు అశ్వినికి, భరణికి, కృత్తిక ఒక పాదానికి మేషరాశి కారకత్వాలన్నీ వచ్చేస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాలకి మేషరాశి ప్రభావం లేదని కాదు, అది షేడ్ అయిపోతుంది, అది ఫేడ్ అయిపోతుంది, చిన్న చిన్న షేడ్గా ఉంటుంది. రేవతి నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రానికి మధ్యలో దారి ఉంది, బోడంత ప్లేస్ ఉంది. అందువల్ల రేవతిగానే ఉంటుంది, అశ్విని మొదలవుతుంది. మళ్ళీ కృత్తికకి 2 వైపులా 2 రాశుల ప్రభావం వస్తుంది. మళ్ళీ మృగశిరకు వస్తుంది, పునర్వసుకు వస్తుంది. మళ్ళీ ఆశ్లేషకి, మఖకి దూరంగా ఉంటుంది, గండాంతం వస్తుంది. అందువల్ల నక్షత్ర ప్రభావాలు ఒక సెక్షన్గా మనకు వస్తాయి. దాంట్లో రాసులే మనం తీసుకోవాలి. రాసుల ప్రభావం చూసుకుంటున్నప్పుడే మనం బేసిక్గా ఆ రాశి గ్రహం అధిపతి దీనికి ఫ్రెండా కాదా చూస్తాం. అక్కడ సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఇది మిథున లగ్నానికి యోగకారకులు బుధు శుక్రులు ఉన్నారు, మరి మారకులు చంద్ర గురువులు అన్నారు కదా సార్, 2, 7. ఇప్పుడు చంద్ర గురువులు మారకు అయినప్పుడు మరి మిథున లగ్నానికి 1, 4, 7, 10 కూడా మరి కేంద్రాల్లో మంచి ఆధిపత్యం ఉంటుంది అంటారు కదా సార్. మరి కేంద్రాల్లో గురుడు 7వ అధిపతి అవుతాడు కదా, అప్పుడు ఎట్లా ఉంటుంది సార్ ఆ పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ బాధకుడు గురుడు 7వ అధిపతి. మీరు ఎప్పుడు జాతకంలో ఆధిపత్యానికి ఉన్నదానికి కలపకండి. మిథున లగ్నానికి గురువు కేంద్రాధిపతి. అవును సార్. 7కి 10కి. అవును సార్. అవును సార్. కేంద్రాధిపతిగా ఏది చెయ్యాలో, శుభం చేయాలో చేస్తాడు. అవును సార్. ఆయన ఫంక్షనల్ బెనిఫిట్ ఆయన. ఓకే సార్. 7కు కారణంగా స్ట్రెస్ ఇస్తాడు, అందువల్ల మారకుడు అయ్యాడు. అవును సార్. మీరు నేను నా పాట విన్నారో లేదో నాకు తెలియదు. కారకత్వాలప్పుడు, భావాలప్పుడు మీకు మారకము అంటే చంపడం కాదు. అదే సార్, కొంచెం కష్టము అని చెప్పారు. అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. మాత్రం కలిగిస్తాడు. అవునవును సార్. అలాగే చంద్రుడు. ఇన్ఫాక్ట్ చంద్రుడు రిసోర్సెస్ ఇవ్వాలి. మిథున లగ్నానికి రిసోర్సెస్ ఇచ్చేదంతా చంద్రుడే కదా. అవునవును సార్. రిసోర్సెస్ ఇచ్చేవాడు ఎప్పుడు టెన్షనే పెడతాడు మరి. అంటే ఇప్పుడు గురుడు డ్యూయల్ రోల్. అవును సార్. గురుడు డ్యూయల్ రోల్ ఉంటారంటారా సార్ దీనికి? యోగకారకులు, శుభులు వేరువేరుగా చూడాలండి. యోగకారకులు అంటే లగ్నానికి 1, 5, 9 వాళ్ళు మాత్రమే. అవును సార్. మిథునానికి 1 బుధుడు, మిథునానికి 5 శుక్రుడు, మిథునానికి 9 శని. అవును సార్. ఈ 3 యోగకారకులు. అవును సార్. శని, కుజులు యోగకారకులు కారు అనేది పరాశరలో లేదు. మీరు నాడీ జ్యోతిషానికి వెళ్ళిపోతే అక్కడ చెప్తారు, అంతేగాని అట్లేం లేదు. అవును సార్. చెప్తున్నా మీరు బుధ శుక్రులే అన్నారు కాబట్టి చెప్తున్నా. బుధుడు, శుక్రుడు. అయితే ఈ 1, 5, 9 బాధ్యత వచ్చినప్పుడు దుస్థానపు బాధ్యత కూడా రావచ్చు ఒక్కోసారి. 2 కావచ్చు. ఇప్పుడు మేషరాశి లగ్నం ఉంది, దానికి అధిపతి కుజుడు. ఆయనకి 5, 9 రవి, తర్వాత గురువు యోగకారకులు కావాలి. కానీ గురువుకి అడిషనల్గా 12వ స్థానం ఉంది. మేషం ఆయనకి స్వయంగా కుజుడికి 8వ స్థానం ఉంది అడిషనల్ రెస్పాన్సిబిలిటీలో. అవునవును సార్. అవును సార్. అంటే ఏమైంది, ప్యూర్ ఫంక్షనల్ బెనిఫిట్ కావడం కొరకు యోగకారకుడు కావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకో రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది కాబట్టి అందువల్ల వాళ్ళు శుభులు అవుతారు. యోగకారకుడు అన్నా కానీ ఆ యోగకారకత్వం 100% ఇవ్వలేదు, శుభులు అవుతారు.
ఓకే స్థానాధిపత్యం ఓకే ఓకే వచ్చింది. సార్. అది ఆ అసెస్మెంట్ చేయాలి మనం. ఓకే ఇట్లా సార్. అంటే ఇక్కడ మారకాధిపతి అయినా కూడా కేంద్రాల్లో ఉన్నప్పుడు కేంద్రాధిపత్యంతో ఉంటూ ఉన్నప్పుడు మారకం కాదండి, వచ్చినప్పుడు అట్లా డ్యూయల్ రోల్గా ఉంటుంది. అవును సార్. కేంద్రంలో ఉన్నప్పుడు కాదండి, కేంద్రాధిపతి అయినప్పుడు. అవును సార్, కేంద్రాధిపత్యనే సార్ నేను కూడా అడిగాను. అవును సార్. కేంద్రాధిపతి అవడం వేరు, కేంద్రంలో ఉండడం వేరు. కేంద్రాధిపతి కూడా అవును సార్, కేంద్రాధిపతి కేంద్రంలో ఉండి కూడా ఆ డౌట్ సార్ కేంద్రంలో నాది. ఉండడం టోటల్ డిఫరెంట్. దానికి ఆధిపత్యానికి సంబంధం లేదు. డిఫరెంట్. ఓకే ఆక్యుపైడ్ ఓకే సార్. ప్లానెట్స్ కి సంబంధం లేదు, పొజిటెడ్ ప్లానెట్స్ తో సంబంధం లేదు మనకి. మనం వాళ్ళని చూడనే లేదు, మనం కేవలం ఆధిపత్యాన్నే చూస్తున్నాం. ఓకే ఓకే ఫంక్షనల్ బెనిఫిట్స్ ఎవరు అంటే రెస్పాన్సిబిలిటీ వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక ఈ పంచమాధిపతి కానీ నవమాధిపతి కానీ ఈ 6, 8లో పెడితే ఇచ్చే రిజల్ట్ వీక్ గా ఉంటుందండి. న్యాచురల్ గా అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ తీసుకెళ్లి ఎక్కడో ఏ మూలకో కూర్చోబెట్టారు, అక్కడ ఏం చేయలేకపోతున్నాడు. చేయవలసింది ఆయనే కదా, అవును. అందువల్ల ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే వీళ్ళు 147 వాళ్ళు కూడా ఎవరైనా దుస్థానాల్లో కూర్చుంటే మనకి వాళ్ళ ఇవ్వలేరు కదా, ఫుల్ బెనిఫిట్ ఇవ్వలేరు. అది మనం తెచ్చుకున్న కర్మ కదా. కానీ ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇస్తారండి? ఒరిజినల్ గా వేరే గ్రహాల వాళ్ళు వచ్చి వాళ్ళ స్థానాల్లో కూర్చుంటారు అనుకోండి 147 ఇస్తారు కదా. సపోజ్ శనో కుజుడు అంటే మనం కొంచెం వీక్ గా ఉన్న గ్రహాలు అనుకున్నవి అక్కడ ఉండివచ్చు మనకి 147 కానీ 159 కానీ వాళ్ళు వచ్చి ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం మంచి రిజల్ట్స్. దాంట్లో సూత్రం ఏంటంటే 14710 కేంద్రాలలో గ్రహాలు ఉండడం మంచిది. అవి శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా, అక్కడ గ్రహాలు ఉన్నాయంటే అడిషనల్ ఎనర్జీ ఉంది అక్కడ. ఈ శుభగ్రహాలకు ఆధిపత్యం వస్తే కేంద్రాధిపత్య దోషం వస్తుందంట. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తే దోషం వస్తుంది. దోషం అంటే వాళ్ళంతా ఇవ్వలేరు ఎక్కడున్నా. అదే పాపగ్రహాలు గనక కేంద్రాధిపతులైన కోణాధిపతులైన వాళ్ళు ఫుల్ బెనిఫిట్ ఇస్తారు. ఇదంతా లగ్నానికి ఫ్రెండ్షిప్ లేదు, ఇంకా లగ్న ఫ్రెండ్షిప్ పక్కన పెట్టాం. పాపగ్రహాలు శుభగ్రహాలు, నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహాలని చెప్తున్నాం మనం. ఆ గ్రహాలు ఈ రెస్పాన్సిబిలిటీ కనుక వస్తే చచ్చుకుంటూ మంచి పనులు చేయాల్సిందే, మన కోసం మంచి చేయాల్సిందే. దే హ్యావ్ టు బి ఫేవరబుల్. అది మనకి మన పుణ్యం, అది మన పుణ్యం కారణంగా వస్తారు అట్లా. చాలా మంది ఉన్నారు, 2-3 అడుగుతున్నారు. అందరు చెప్పండి, హౌ డు యూ ఫీల్? కోర్స్ అయిపోవస్తుంది, ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ ఇది. నమస్తే గురుగారు, వెయిట్ చేస్తున్నాను నేను. అంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని చెయ్యెత్తి ఉంచాను నా అవకాశం కోసం. గురుగారు, ఇది నాకు ఎప్పటి నుంచో తినేస్తున్న డౌట్. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడారు కేంద్రాధిపత్యం గురించి లేదా శుభగ్రహాల గురించి. ఇప్పుడు కర్కాటక లగ్నం ఉందనుకోండి, 4వ భావంలో మాతృస్థానంలో అది మనకి శుక్రుడు రాశి అవుతుంది కదా. దాంట్లో బుధ శుక్రులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు షష్ట, అష్టమ, ద్వాదశ స్థానాల్లో పాపగ్రహాలు ఏవీ లేవు. ఇప్పుడు మనము అనలైజ్ చేసేటప్పుడు 4వ భావంలో ఉన్న 2 గ్రహాలలో రెండిట్లో ఏది ఫస్ట్ చూడాలంటే వాటి మీద ఉన్న ఆస్పెక్ట్ ని చూడాలా, దృష్టిని చూడాలా, లేకపోతే ఇప్పుడు ఆ గ్రహాలు ఏమవుతాయి ఈ లగ్నానికి మొదలు చూడాలి. శుక్రుడు చతుర్థాధిపతి అవుతాడు, లాభాధిపతి అవుతాడు. అవును, లాభాధిపతి కాబట్టి మంచి చేస్తాడు, చతుర్థాధిపతి కాబట్టి మంచి చేస్తాడు. అది ఆ స్థానం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి బాగా చేస్తాడు. తర్వాత బుధుడు ద్వాదశాధిపతి అవుతాడు, మూడో అధిపతి అవుతాడు. సో 3వ అధిపతి ఓకే, కొంతవరకు పర్వాలేదు. ద్వాదశాధిపతి మళ్ళీ మనల్ని లాగేస్తుంటాడు అని. ఈ ఇద్దరు అక్కడ కూర్చున్నారు. సో 4వ భావానికి సంబంధంగా ఈ
ఈ శుక్రుని యొక్క బలం కారణంగానేమో మీకు అన్ని బాగవుతుంటాయి, ఫేవరబుల్ గా ఉంటాయి. బుధుని బలం కారణంగా అంత ఫేవరబుల్ గా ఉండవు. ఉమ్. ఆ బలాబలాలు ఎంత అంటే మళ్ళీ మీరు డీప్ గా వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఏ విషయంలో చూస్తున్నారు అనే విషయానికి వెళ్ళినప్పుడు ఆ దానికి సంబంధించిన వర్గచక్రం చూడాలి. ఓకే. ఇప్పుడు దాంట్లో మనకి అంటే ఈ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6th 8th 12th హౌసెస్ లో మనకి వేరే గ్రహాలు లేవు, అవి ఎంటీగా ఉన్నాయి అనుకోండి. గ్రహాలు లేనంత మాత్రాన ఎఫెక్ట్ ఎక్కడ పోదు. దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. గురువు ఎక్కడుంటాడో ఆయన ఏదో చూసుకో, ఆయన ఆ బాధ్యత నిర్వర్తించాలి కదా. అవును అవును అవును. అంటే ఇప్పుడు గురువు పంచమాధిపతి. గురువు పంచమాధిపతి మన కర్కాటక లగ్నం కదా. అవును, పంచమాధిపతి మేషంలో వృశ్చికంలో ఉన్నాడు. కర్కాటక లగ్నానికి పంచమాధిపతి ఎవరమ్మా? ఆహా, వృశ్చికం కానీ గురువు వృశ్చికంలో పొజిషన్ అయి ఉన్నారు. మీరు గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు పంచమం గురించి చెప్పకూడదు. ఆయన గురువు షష్టాధిపతి పంచమంలో ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, హెల్పింగ్ ప్లేస్ లో ఉన్నాడు. అదే అంటే నాకు అనాలిసిస్ ఏంటంటే, ఒకవేళ ఈ బాక్స్ మనకి ఈ భావాలు కనుక ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ఎలాగా ఖాళీగా ఉంటే అది ఖాళీ అని అనుకోవద్దు. ఆ అధిపతి ఎక్కడున్నాడో చూడాలి. ఓకే. ఆ అధిపతి ఫేవరబుల్ గా ప్లేస్ లో ఉంటుంటే దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అవును అవును. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా వృశ్చికం కాబట్టి మీకంటే ఆ జాతకులకు ఆ 6వ భావం ఎదుర్కొనే వాటి విషయాలలో ఆలోచనలకు ఎక్కువ ప్రేరేపిస్తుంటాడు అనమాట. అవును. 12 ఏమో ఎలాగూ కోణాధిపతి మళ్ళీ ఎదుర్కోవడానికి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ఎందుకంటే 6 అంటే కష్టపడాలి కదా, బాగా ఎఫర్ట్ పెట్టాలి. అవును గురు. అదే ఆ 2 గ్రహాలు ఉన్నప్పుడు వాటిని ఎలాగ అనలైజ్ చేయాలి అన్నది అది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. గ్రహం బాధ్యత ఆ గ్రహానికి ముందు చూడాలి. థ్యాంక్ యూ గురు. తర్వాత అసెస్మెంట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గురువు గారు. ఇంకా చెప్పండి. చెంగు ఉషారాణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో అందరూ పర్ఫెక్ట్ అయిపోయారు కుండలి విశ్లేషణలో. సార్ ఇంకొక డౌట్ సార్, ఇది భావత్ భావాలు అని ఒకటి ఉంది కదా సార్, స్లైడ్ 21 పేజీలో వస్తుంది, 26 సార్. ఆ భావత్ భావాల్లో 1, 2 అర్థమైనాయి, ఇది 3వది ఒక్కసారి చూడు సార్, అది నాకు కొంచెం సార్ డౌట్ వచ్చింది. ఏం లేదు సార్, భావాటు భావంలో మనం మామూలుగా లగ్నం నుంచి అన్ని భావాలు లెక్క పెడతాం కదా. అదే ఐడియా వచ్చింది సార్. ఫస్ట్ లైన్ కరెక్ట్ వచ్చేసింది, సెకండ్ కరెక్ట్ అయింది, థర్డ్ లైన్ కొంచెం డౌట్ వచ్చింది సార్. డౌట్ ఎందుకు, అదే లైన్ కంటిన్యూ అవుతుంది. థర్డ్ది 1 అనుకోవాలి అంటారా సార్? ఓకే ఓకే, అన్నీ ఒకటే అనుకోవాలి. ఓకే సార్ ఓకే సార్. 1 రాశిచక్రంలో ఎన్నోది అయిందో అది ఏమవుతుంది మళ్ళీ. ఓకే సార్ ఓకే సార్. ఎప్పుడైనా ఓకే సార్ రాశిచక్రపు 6వ భావం నుంచి మళ్ళీ 6వ భావం ఏదవుతుందో అది దుస్థానపు షేడ్ ఉందన్నమాట దాంట్లో. ఇప్పుడు 6 నుంచి 6 ఏదవుతుంది? 11 అవుతుంది సార్. 6 నుంచి 6 అయితే 6 కదా సార్, 12 అంటే 6 అవుతుంది కదా సార్. 11 స్థానం అవుతుంది. మేషరాశి 1 అనుకుంటే కన్యా రాశి 6, మళ్ళీ కన్యా నుంచి 6 లెక్క పెట్టండి. కుంభం అండి. కుంభరాశి అంటే 6కి 6 11 అవుతుంది. 11. సో 11వ భావంలో 6వ భావపు షేడ్ ఉంటుంది. లాభస్థానం ఉంటుంది సార్ 11వ స్థానం. 6వ భావపు లక్షణాలు ఉంటాయి దాంట్లో. కష్టపడండి ఏది రాదు. అవును సార్ అవును సార్ అవును సార్. 6 అంటే కష్టపడాలి, 11 అంటే లాభం రావాలి. లాభం రావాలంటే కష్టపడాలి. ఓకే సార్.
భావాత్ భావం అంటారు. ఓకే సార్. అవును సార్. అలాగే 8కి 8, 12కు 12 ఇవి చూసుకోండి మీరు. ఓకే సార్. ఓకే సార్. వాటి షేడ్ ఉంటుంది అనమాట. గురువుగారు రెండో ఆపర్చునిటీ తీసుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఒకటి ఈ రోజు క్లాస్ అయిపోతుంది అంటేనే ఫస్ట్ ఒక ఉద్విగ్నత ఉంది. అయితే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా థియరిటికల్ గా నేర్చుకుంటున్నామని అనుకుంటున్నాము, ఇంకా బాలశిక్షలో అక్షరాల్లోనే ఉన్నాము. అయితే ఒక ప్రాక్టికల్ క్లాస్ ఒక్కటి పెడితే బాగుంటుందేమో. అంటే నేను ప్రాక్టికల్ గా అది విశ్లేషణ కోసం పెట్టనమ్మా, చెప్పడం వరకే, అది మీకే వదిలేస్తాను. ఓకే, అంటే అలా ఏదన్నా అంటే ఇది ఎక్కడ చెయ్యొచ్చు? అక్కడ నాకున్న భావాలు మీకు దాంట్లో చేయకూడదు, ఇంపోజ్ చేయకూడదు. మీరే చేసుకోవాలి. ఇక్కడ మీరే ఎక్కువ బాగా చేస్తారేమో. సరే గురువు గారు, సరే, థ్యాంక్ యూ. నమస్కారం గురుగారు, నాది ఒక సందేహం ఉందండి. ఇప్పుడు మనం ఒక గ్రహానికి అంటే ఆ గ్రహ బలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహజంగా కొంతమంది చెప్పేది ఏంటంటే రాశి చక్రంలో ఆ గ్రహం పొజిషన్ ఎక్కడుందో అది చూసి, అదే గ్రహం మళ్ళీ నవాంశలో ఎట్లా ఉందో చూసి, దాన్ని బట్టి నవాంశలో వీక్ గా ఉంటే ఆ గ్రహం వీక్ గా ఉన్నట్టు టోటల్ గా మొత్తం అట్లా కొంతమంది చెప్తున్నారు. నా సందేహం ఏంటంటే అలా అయితే మనం D60 కూడా చూడాలి కదా, ఎందుకంటే పరాశరుడు దీనికి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి ఒక సపరేట్ టాపిక్ ఉంది, దాన్ని షడ్బలాలు అంటారు, గ్రహ బలాలు అంటారు. గ్రహ షడ్బలాలన్నీ చదవాలి. 6 రకాలుగా బలాలు ఉంటాయి. ఆ బలాలన్నీ చూసిన తర్వాత ఆ గ్రహానికి మన జాతకంలో ఎంత బలం ఉందనేది తెలుస్తుంది. అది బేసిక్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ని మనం ఈ లెవెల్లో చూడట్లేదు. గ్రహాల షడ్బలాలు అనే చాప్టర్ కు సంబంధించిన విజ్ఞానం ఉంటే దాని తర్వాత చూస్తాం. జాతకంలో సాఫ్ట్వేర్ లో షడ్బలాలు ఇస్తారు, క్యాలిక్యులేషన్ వస్తాయి దాంట్లో. ఆ గ్రహానికి ఆ జాతకంలో ఎంత బలం ఉంది అనేది తెలుస్తుంది. అది నవాంశ ఒకటి కాదు, నవాంశ ఒక వర్గ చక్రమే. మొత్తం 16 వర్గ చక్రాల్లోనూ బలం తీయాలి, తీసి దాన్ని లెక్కించాలి. అది షడ్బలాలు అని వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. గురువు గారు నమస్కారం. ఇప్పుడు వాడిన వర్డ్ షడ్బలములు అనేటువంటి పదము 55వ పేజీలో ఉంది గురుగారు. దాని గురించి అడగాలనుకున్నాం. ఇప్పుడు అది టాపిక్ వచ్చింది. ఈ కాలబలము, చేష్టాబలము, దృక్బలం అనేటువంటివి కొంచెం అర్థం కాలేదు గురుగారు. ఒక్కసారి 55వ స్లైడ్. గ్రహాల షడ్బలాలు చాప్టర్ చెప్పుకోలేదు కదా, అది బాలశిక్షలో లేదు. ఇదే దాంట్లో 55వ స్లైడ్ లో ఉన్నదని ఆ టాపిక్స్ అన్ని పరిచయం చేయడానికి విశ్లేషణలో పెట్టాను. అది సూక్ష్మ విశ్లేషణలో వస్తుంది, స్థూల విశ్లేషణలో రాదు. ఒక చార్ట్ ని, ఒక కుండలిని మనం బ్రాడ్ గా చేయొచ్చు, సూక్ష్మంగా కూడా చేయొచ్చు. అంటే మైక్రో చేయొచ్చు, మ్యాక్రో అనాలిసిస్ చేయొచ్చు. మ్యాక్రో అనాలిసిస్ అంటే బ్రాడ్ గా చేస్తాం, దాంట్లో గ్రహాల బలాలు అక్కర్లేదు. అదే మైక్రో చేయాలన్నప్పుడు గ్రహ బలాలు కావాలి. అక్కడ మీకు వర్గ చక్రాలు, గ్రహ షడ్బలాలు వస్తాయి. అవి వస్తాయని మీకు ఇండికేట్ తెలియడం కొరకు నేను నోట్స్ లో ఇచ్చాను. అదే 55వ స్లైడ్ లో ఉన్నాయి. ఎన్నో స్లైడ్ అయినా సరే మీకు అది ఇచ్చింది ఎందుకు అంటే, చార్ట్ అనాలిసిస్ లో మైక్రో అనాలిసిస్ చేసినప్పుడు గ్రహ బలాలు చూసుకోవాలి. ఆ బలాలు ఏమిటి, బలం అంటే ఏమిటి, ఎలా కొలుస్తారు, అదంతా మరి వేరే. నమస్కారం గురువు గారు. చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. రాశి చక్రానికి భావ చక్రానికి తేడా ఉందా? మీరే చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేను పాఠం చెప్పి దండగైనట్టే. కాదండి, రాశి చక్రమే భావచక్రమా, లేకపోతే డిగ్రీల ప్రకారం భావచక్రం వేరుగా వేయాలనా? భావచక్రం వేరుగానే ఉంటుంది. భావచక్రానికి పుట్టిన క్షణం నుంచి లెక్క మొదలవుతుంది.
లగ్నం మొదలు. మీరు భావచక్రానికి సంబంధించిన క్లాస్ కి రానట్టుంది కాబట్టి మీకు తెలియట్లేదు. అవునవును. భావచక్రము రాశి చక్రము ఒక టైర్లో ట్యూబ్ లాగా ఉంటాయి. టైర్ ఉంటుంది, దాంట్లో ట్యూబ్ ఉంటుందిగా, అవును. అట్లా ఉంటాయి. ఆ ట్యూబ్ ఏది బిగినింగ్ పాయింట్, ఆ పాయింట్ మనకి చూసుకోవాలి. అక్కడి నుంచి 30 డిగ్రీలు అవుతుంది. ఎవరికైనా మేషరాశిలో లగ్నాత్తు చెప్పేప్పుడు భావచక్రం చెప్తారండి. అమ్మా అది తెలుసు. కానీ ఇప్పుడు మేషరాశిలో కొన్ని డిగ్రీల తర్వాత పుట్టుంటారు అనుకోండి, అప్పటి నుంచి 30 డిగ్రీలు లెక్క వేయాలనా? అది మేషరాశి 1వ భావం అయినా 1వ భావం బిగినింగ్ ఎండింగ్ వృషభంలో ఉండొచ్చు. బిగినింగ్ మేషంలో ఉండి వృషభంలో ఎండింగ్ ఉండొచ్చు. అవునవును. అట్లా అప్పుడు 1వ భావం ఏదవుతుంది? మేషమే అవుతుంది. 1వ భావం మేషమే, కానీ భావానికి సంబంధించిన విశ్లేషణ చేస్తున్నప్పుడు అది వృషభంలో కూడా తీసుకోవాలి మనం. అదే నా డౌట్. ఆ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీనరాశి చివరిలో పుట్టిన వాళ్ళు మేష లక్షణాలు ఎక్కువ ఉంటాయి. మీనరాశి మొదట్లో పుట్టిన వాళ్ళకి కుంభరాశి లక్షణాలు ఉంటాయి. అదే నా డౌట్. అది అలా మనం గుండు గుర్తుగా ఆ రాశి లక్షణాలు చెప్పడానికి వీల్లేదు. ఇదంతా స్ప్రెడ్ అన్నమాట, లైట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి వస్తుంది. కానీ లెక్క మాత్రం మేషరాశి చివరి పుట్టినా కూడా మేషరాశి లెక్క పెట్టు. కానీ విశ్లేషణ చేసినప్పుడు ప్రభావం చెప్పినప్పుడు అలా చెప్పకూడదు. మేషరాశి ప్రభావం చెప్పకూడదు. ఆ డిగ్రీలను అనుసరించి ఏ డేలో ఎక్కువ ఉందని చూసుకుని చెప్పాలి. ఇప్పుడు భావాలకి 2 రాసులు ఉండొచ్చు. అదే ఆ 2 రాసుల్లో ఎంత తీసుకోవాలి అనేది అది భావం స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. అది మనం అనలైజ్ చేసి చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే, మీరు స్ట్రీట్ లైట్ల కింద వెళుతుంటే ఏ స్ట్రీట్ లైట్ దగ్గరైనా దాని కిందనే ఉంటే దాని బలం ఎక్కువ ఉంటుంది. మరొక స్ట్రీట్ లైట్ కి వెళ్లే దారిలో మధ్యలో ఉంటే లైట్ పడుతుంది అనాలి. ఇది కొంత అది కొంత, అట్లాగే ఉంటుంది భావ ఫలితం కూడా. ధన్యవాదాలు చెప్పండి సార్. నమస్తే. నెక్స్ట్ జ్యోతిష బాలశిక్ష ప్రౌఢ జ్యోతిషుడు స్టార్ట్ చేయండి సార్ ఇమ్మీడియట్ గా. కొద్ది రోజులు మీరు మీ ఎక్స్పర్టైజ్ అంతా చెప్పండి, తర్వాత చూద్దాం, కొంచెం గ్యాప్ ఇద్దాం. గ్రూప్ లో చర్చలు ఉపచర్చలు కానివ్వండి, వాళ్ళ నుంచి ఓపెన్ చేస్తాను. కనీసం వారం ఇట్లా కలవడం, డిస్కషన్ చేయడం చేస్తే బాగుంటుంది. జ్యోతిర్వాణిలో లేదు గురువు గారు, గ్యాప్ లేకుండా చూడండి గురువు గారు, బాగున్నాయి క్లాసెస్, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉంది. గురుగారు నమస్కారం అండి. ఒక చిన్న అనుమానం. ఒక భావంలో ఒక గ్రహము బలంగా ఉంది, బలహీనంగా ఉంది అని తెలుసుకోవడానికి ఈ షడ్బలాలు ఖచ్చితంగా చూడాలినా, ఇంకా వేరే ఏమన్నా చూడాల్సిన అవసరం ఉంటుందా గురుగారు? షడ్బలాలు అనేవి గ్రహము మనకి ఎంత ప్రభావం చూపించడానికి ఎంత సామర్థ్యంతో ఉంది అని గణితం ప్రకారం తెలుసుకోవడానికి కనుక్కుంటారు. సాధారణంగా జన్మకుండలిలో గ్రహాలు లగ్నం నుండి ఎంత దూరంలో ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి, ఆ లగ్నానికి అవి మిత్రులా శత్రువులా అన్న దాని మీద ఆధారపడి మనం వాటి ప్రభావాన్ని ఇచ్చే విధానాన్ని నిర్ణయిస్తాం. ఇది స్థూల విశ్లేషణ, బ్రాడ్ అనాలిసిస్, మ్యాక్రో అనాలిసిస్. లేదు ఆ గ్రహం నాకు ఎగ్జాక్ట్గా ఏం చేస్తుందో తెలియాలి అంటే మనం గ్రహ షడ్బలాలు వేసుకోవాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ఒకసారి భావచక్రము మళ్ళొక్కసారి మాకు వివరిస్తే బాగుండు అనిపిస్తుంది గురుగారు. భావచక్రములో కొంచెం అనుమానాలు ఎక్కువ ఉన్నాయి గురుగారు. వాళ్ళ పాఠంలో కూడా నేను భావచక్రం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మరో రోజు పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు. నమస్కారం సార్. ప్రతిరోజు తమరు పంపిస్తున్నటువంటి యొక్క గోచార
గ్రహస్థితి గ్రహస్థితిలో ఒక చిన్న నాకు అనుమానం ఉంది సార్. అది మొన్న జ్యోతిర్వాణిలో కూడా తమ చెప్తున్నప్పుడు నవగ్రహ సప్తనాడీ స్థితి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంది సార్. అది ఏం సార్ ఆ విషయం? కొద్దిగా ఏమన్నా మనకి మన భూమండలం మీద ఉండే వాతావరణం ఎలా ఉండొచ్చు, ఆ వాతావరణానికి సంబంధించిన వాటర్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఉంది. నీటి చక్రం అంటారు దాన్ని. ఓకే సార్. ఆ కాన్సెప్ట్ ని నక్షత్రాలకి విస్తరించారు వాళ్ళు. వాటర్ గా పడి ఎవాపరేట్ అయ్యి మళ్ళీ మేఘంగా మారి మళ్ళీ వాటర్ గా రావడానికి 7 స్టేజెస్ చెప్పారు. అందువల్ల వాటిని సప్త నాడులు అంటారు. అవి ఏంటి అంటే చండ అంటే బాగా హీట్, వాయు అంటే ఎయిరీగా ఉండడం, తర్వాత సౌమ్య అంటే సాఫ్ట్ గా ఉండడం, నీర అంటే జస్ట్ వాటర్ ఫామ్ అవుతూ ఉండడం, జల అంటే వాటర్ ఫామ్ అయిపోవడం, అమృత అంటే వాటర్ గా వర్షించడం. దీని తర్వాత దహన అని ఇంకొక సెక్షన్ పెట్టారు. అది చండ దహన అంటే హీట్ ఓవర్ హీట్, బాగా హీట్. ఈ 7 రకాలుగా తీసుకొచ్చి మనకి 27 నక్షత్రాలకి అలకేట్ చేశారు. ఏ నక్షత్రము ఏ నాడిలో ఉన్నది అనేది మనం పెట్టుకునే చార్ట్లో నక్షత్రం దగ్గర రాయబడింది. రేవతి నక్షత్రం దహన నాడి, అశ్విని నక్షత్రం వాయునాడి, భరణి కృత్తిక చండనాడులు, రోహిణి వాయునాడి, మృగశిర దహన నాడి, ఆర్ద్ర సౌమ్య నాడి, పునర్వసు నీర నాడి, పుష్యమి జలనాడి, ఆశ్లేష అమృతనాడి, మళ్ళీ మఖ అమృతనాడి, మళ్ళీ రివర్స్ వెళ్తాయి. అమృత సౌమ్య, అమృత నీర సౌమ్య, అమృత జల నీర సౌమ్య దహన, మళ్ళీ చండ. ఇలా అన్ని చుట్టూ తిరిగేసరికి 3 సార్లు తిరిగేసరికి 3 సైకిల్స్ లో అన్నిటికీ ఒక నక్షత్రానికి 3 అవి వచ్చేస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో గనక ఈ గ్రహం ఉంటే అంటే ఆ నక్షత్రం నుంచి వచ్చే ఎనర్జీ అంతా అది ఏ నాడియో దానికి సంబంధించిందే వస్తూ ఉంటుంది. వాతావరణం చెప్పడానికి ఉపయోగపడే స్థితి ఇది, ఉపయోగపడే విధానం ఇది. ఏ నాడిలో ఏ గ్రహాలు ఉన్నాయి అనేది మళ్ళీ మధ్యలో నేను టేబుల్లో ఇస్తాను. అందువల్ల అది గ్రహించి మనకి దహన నాడిలో లేదా చండనాడిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు వాతావరణం వేడిగా ఉంటుంది. అలాగే అదేవిధంగా సౌమ్య నాడి నీర నాడిలో కనుక గ్రహాలు ఉంటే మనకి వాతావరణం చల్లగా ఉంటుంది. అమృతనాడి జలనాడిలో ఉంటే వర్షాలు పడతాయి. ఇలాంటి కంక్లూజన్ రావడం కొరకు ఈ సప్తనాడి విధానం వాడుకుంటారు. దాని మీద ఆయన ముక్కామల రవీంద్రనాథ్ గారు ఒక పెద్ద బుక్కే రాశారు. ఆ బుక్ గురించే జ్యోతిర్వాణిలో చర్చ అయింది. అదే అందుకని సార్ ఒకసారి కనుక్కున్నాం, తమని తెలియదు సార్, అందుకని. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఇంకా సో అందరూ బాగా ఓపికగా 29 పాఠాలు విన్నందుకు ధన్యవాదాలు. ఈ పాఠాలని ఇలా చేసి సంకల్పించి చేయడం కొరకు కృషి చేసినటువంటి కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు. కృష్ణప్రియ గారు, మీరు కాసేపు మాట్లాడండి దీని గురించి, జరిగిన అనుభవం, తర్వాత జరిగిన విధానం ఇప్పుడు ఎలా ఉంది. ఎందుకంటే ఇక మనం మళ్ళీ ప్రత్యేకంగా బుధవారం నాడే కలుసుకోవాలని ఏం లేదు, ఏదో ఒక రోజైనా కలుసుకోవచ్చు. ఈ గూగుల్ లింక్ పెట్టుకొని లేదా మన దీంట్లో గ్రూప్లో డిస్కషన్స్ పెట్టుకోవచ్చు. నేను గ్రూప్ని ఇప్పుడు ఓపెన్ చేశాను, అందరూ తమ మెసేజ్లు పెట్టచ్చు. కాకపోతే అనవసరంగా ఫార్వర్డ్లు పెట్టకండి. ఫార్వర్డ్లు చేస్తే మనకేం పనికి అవసరం ఉండదు, ఇంకా వేరే గ్రూపులో ఎలాగో చూస్తాం కాబట్టి మన క్లాస్కు సంబంధించిన విషయాలే మీరు మెసేజ్లు, మీ సందేహాలు వాటికి దాంట్లో పెట్టండి. సార్ ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్పేస్తే పోతుందాం, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా.
అయ్యా మనం మన తరపున ఇప్పుడు మీరు మాకు గురువు గారు, మేము అందరం పార్టిసిపెంట్స్. మనకి సో మా తరపున మేము ఆవిడకి కూడా థ్యాంక్స్ ఇద్దాం. ఆ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, మీ నుంచి మాకు అందిన విద్యకు, అందరికీ కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, దీన్ని ప్రసారం చేసిన కృష్ణప్రియ గారు అండి ఆవిడ, కృష్ణప్రియ గారు, తర్వాత వేద సంస్కృతి పరిషత్ వాళ్ళు రికార్డింగ్ చేసి అది వేద సంస్కృతి వాళ్ళకి అందరికీ కూడా మేము అందరం ఎల్లవేళ కృతజ్ఞులై ఉంటామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం సార్. అందరం వాళ్ళకి ఉండాం. సర్వే జనా సుఖినో భవంతు. నెక్స్ట్ లెవెల్ కూడా నమస్కారం అండి. కృష్ణప్రియ గారు చెప్పండి. ఇంకెవరో మాట్లాడుతున్నారు సార్, నేను మాట్లాడతాను. అనిత మొక్కపాటి గారు మాట్లాడినట్టున్నారు, మీరు మాట్లాడండి మేడం, నేను తర్వాత మాట్లాడతాను. ఏం లేదు మేడం, సార్ రిక్వెస్ట్ చేస్తాను నెక్స్ట్ లెవెల్ కూడా పెట్టండి సార్ అనేసి. చాలా బాగున్నాయి సార్, చక్కగా అట్టిపండు వచ్చినట్టు అర్థమవుతున్నాయి మా క్లాసులు. చూద్దాం, పెట్టుకుందాం. జ్యోతిష్మే కాకపోయినా సరే ఏదైనా ఒక సబ్జెక్టు మీద, అంటే అటు బోత్ సైడ్స్, అంటే అటు జ్యోతిష్యంలో ఉపయోగపడేలాగా ఇటు జీవితానికి ఉపయోగపడే మారల్, అంటే నథింగ్ బట్ మారల్ సైన్స్ లాగా ఉంటూ ఉంటే కాస్త పెద్దవాళ్ళ ఇది అంటే దాని ఏం అనాలి, జీవితానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది. అంత మించేమీ లేదు. దానికోసమే జ్యోతిర్వాణి మీలాంటి గురువు దొరకడం మా అదృష్టం, నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. నేను ఎంతమంది దగ్గర ఈ మాట చెప్పానో నాకే తెలీదు. అయ్యో రామ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లాసెస్ గురించి మళ్ళీ అడిగినప్పుడు మీరు క్లాస్ లింక్ పంపించండి, నన్ను అడిగితే నేను పంపిస్తాను. క్లాస్ లింక్ నాతో పాటు ఇప్పుడు నేను ప్రవీణ నేర్చుకుంటున్నాను సార్ ఐకాస్ నుంచి. ఒక అమ్మాయి అడిగితే పంపించాను, కానీ ఆమె చాలా నేను చెప్పింది విని చాలా లేట్ గా వచ్చింది. ఆమె 2 క్లాసుల క్రిందటో ఎంతో అనమాట. కనుక ఇది ఆఖరి పాతవి వినమనండి. అదే ఎస్ సార్, నేను అది చెప్పాను, మీ పాతది వినమని చెప్పాను, అది నేను షేర్ చేస్తాను సార్. ధన్యవాదాలు సార్. లాస్ట్ వీక్ క్లాస్ రాలేదండి. నమస్కారం గురువు గారు, లాస్ట్ వీక్ క్లాస్ రాలేదండి. నేను లాస్ట్ వీక్ అనుకోని కారణాల ద్వారా మిస్ అయ్యాను. రికార్డెడ్ వస్తుందమ్మా, దానికి వినండి. అంటే ఇంకా రాలేదు, అందుకు అడుగుతున్నాను. అది బహుశా మేడం పెట్టుండరు, పెడతారు, గ్రూప్ లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ కొంచెం లింక్ మిస్కనెక్ట్ అయింది అనమాట, ఈ క్లాస్ కు లాస్ట్ క్లాస్ లేనందుకు. థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం గురువు గారు, చాలా సంతోషం. ఇంత మంచి మంచి విషయాలు చెప్పారు. అని మేము అనలైజ్ చేసుకోవడానికి నాకైతే సమయం కుదరక కొన్ని నేను మిస్ అయ్యాను. ఈ రికార్డులు వింటూ మళ్ళీ మళ్ళీ నేను పునశ్చరణ చేసుకుంటాను. సభాముఖంగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను స్వామి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువు గారు. సార్ నేను రామంజరెడ్డి సార్. సార్ మీ ఎంతో వాల్యూ అయినటువంటి సమయాన్ని మాకు వెచ్చించి ఈ యొక్క ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మాకు షేర్ చేసి, సో ఇది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఈ రికార్డు చేసి కొంచెం సమయాన్ని వెచ్చించినటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్. కొంచెం ఇంకా దీనితో పాటుగా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఏమైనా టాపిక్స్ ఉండి కొంచెం మా క్లాసులు కండక్ట్ చేయగలిగితే ఇంకా కొంచెం బాగుంటుందని కోరుతున్నా సార్. గురుగారు చెప్పండి. గురుగారు చెప్పండి. లక్ష్మణ్. నమస్కారం గురుగారు. మీరు ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు. మేము బయట ఎంత విలువ పెట్టినా ఇంత సమాచారం మాకు దొరకదు. ఇటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క ఈ సమాచారాన్ని ఇచ్చినటువంటి సంస్థ ఎల్లకాలం బతకాలంటే ఎంతో కొంత మా యొక్క తృప్తి కొరకు ఎంతో కొంత మేము ఇవ్వాలనేటువంటి తాపత్రయం అనేటువంటిది. జ్యోతిర్వాణిలో ఉన్నారా? జ్యోతిర్వాణి కార్యక్రమం, జ్యోతిర్వాణిలో ఉన్నాను. అంటే దాంట్లో వచ్చే గ్రూప్ లో వచ్చే డిక్లరేషన్స్, నోటిఫికేషన్స్ చూడండి. ఆ దేవాలయానికి ఏమైనా పంపించవచ్చు. అదే ఎంతో కొంత మా తృప్తి కొరకు అంటే సంస్థ. నేనైతే ప్రస్తుతం వానప్రస్థంలో ఉన్నాను కాబట్టి సొసైటీకి ఇవ్వడమే నా కర్తవ్యం. మీరు చాలా ప్రతిఫలం అపేక్షించి కాదు. ఈ రోజుల్లో ఇట్లాంటి గురువు గారు ఎక్కడా దొరకరు. ఉంటారు, మనకు కనపడరు, ఎక్కువగా లభించరు. ఇట్లా ఇంత నిస్వార్థమైనటువంటి ఒక ఇవ్వాలి అనుకోవడం స్వార్థమే కదా. ఇవ్వాలి అనుకునే స్వార్థం. ఇంత నిస్వార్థమైనటువంటి సేవ అందించడం అనేటువంటిది
ఇది శాస్త్రజ్ఞానం సార్, కరెక్ట్ గా వెళ్ళాలి, మరి అందరికీ వెళ్ళాలి కదా. గురువు గారికి ఒక చిన్న విన్నపం అండి. ఈ యొక్క జ్యోతిష్య బాలశిక్ష గ్రూప్ అందరం కూడా ఒకసారి ప్రత్యక్షంగా సమావేశం అయ్యి ఒకసారి మీ దర్శనాన్ని చేసుకుంటే బాగుంటుందేమో అనేటువంటిది మా చిన్న ఆలోచన గురువు గారు. జ్యోతిర్వాణి సదస్సు మరి మే నెలలో జ్యోతిర్వాణి సదస్సు అవుతుంది, అప్పుడు అందరూ రండి. అది పెడతారా గురుగారు, పెడతారా డేటు? పెడతాను, డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దాంట్లో డేట్ పెట్టండి. తప్పకుండా తప్పకుండా సార్, దానికి రండి, తప్పకుండా వస్తే అందరం కలుసుకుందాం అక్కడ. ఎలాగో చాలా సంతోషం అండి. నమస్తే సార్, ధన్యవాదాలు గురుగారు. బాలశిక్ష ధన్యవాదాలు గురుగారు. నమస్తే సార్, నమస్తే సార్, ఒక్క నిమిషం, ఒక్క అవకాశం. 1 minute, madam. I just want to thank our Guru Garu. We are very fortunate to be in the group, sir. In your services, really, we are really fortunate to be in the group. And విలువైన విషయాలు, morals and ethics of the astrology అన్నిటిని గ్రహించాము. వీలైతే మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఆస్ట్రాలజర్స్ అయితే ఇవి తప్పకుండా పాటిస్తామని, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే ఇంకా తొందరగా నేర్చుకుంటామని కోరుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జ్యోతిషం గురించి పరిచయం చేసింది సోమనాథ్ శాస్త్రి గారు. నాకు గురుగారు ఋషి రుణం అని చెప్పేవారు అనమాట. ఋషి రుణం ఏంటి అని అనుకున్నాను. అప్పుడు గురుగారు చెప్పారు, ఎంతో మంది ఋషులు ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి దర్శించింది అన్ని కూడా మనకి ఇలా ఉచితంగా ఇచ్చారు. అందుకే నేను ఇలా క్లాసులు ఫ్రీగా చెప్దాం అనుకుంటున్నాను. అలా నేను ఋషి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని అంటే ఇలా ఉంటుందా అని నేను అనుకునేదాన్ని అనమాట. అలా సోమనాథ్ శాస్త్రి గారు ఇలా తీర్చుకోవడానికి ఇలా చేస్తారనమాట. అలాంటి ఋషిని నిజంగా మనం దర్శించుకోవడం కూడా మా అదృష్టమే. ఈ జ్యోతిర్వాణి వాళ్ళు ఎప్పుడైతే కాన్ఫరెన్స్ పెడతారో అది ఖచ్చితంగా మన గ్రూప్ లో కూడా నేను అది పెడతాను. ఆ మెసేజ్ లింక్ పెట్టి అందరూ ఆ కాన్ఫరెన్స్ కి రండి అని చెప్తాను. అప్పుడు నిజంగా మనం గురువు గారిని దర్శించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వ్యక్తులు నిజంగా మనకి కనిపించరు. సబ్జెక్ట్ ఉన్నా నేర్పించడం చేత కాదు, సబ్జెక్ట్ ఉండి నేర్పించినా కూడా ఫ్రీగా చెప్పడం అనేది ఎవరూ చెయ్యరు. అలాంటివి ఎన్నో ఉన్నతమైన క్వాలిటీస్ మన గురువు గారిలో ఉన్నాయి. ఇదే గ్రూప్ లో ఈమెను జయగారని కూడా ఉన్నారు. ఆవిడ ఓ మాట అన్నారు ఇంతకు ముందు, విశ్వగురువు అని. అదేంటి విశ్వగురువు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కదా, విశ్వగురువు అని సార్ని ఎందుకు అంటున్నారు అని నేను అనుకుంటే ఆవిడ స్పష్టంగా చెప్పారు, ఎన్నో అవన్నీ చూపించారు కాబట్టి మన గురువు అని చెప్పేసి ఓహో ఇలా నేను ఎప్పుడు ఆలోచించలేదని నేను ఈ విషయం మనసులో పెట్టుకొని ఈ జయ గారికి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఇదే కాకుండా గ్రూప్ లో అందరూ కూడా నిజంగా క్లాస్ విషయంలో కానీ లేకపోతే గ్రూప్ లో అన్ని ఫార్వర్డ్లు ఏవి పెట్టకుండా విసిగించకుండా చాలా శ్రద్ధతోటి మేము ఈ క్లాస్ మిస్ అయ్యాము, మాకు రికార్డింగ్ పంపండి, లేకపోతే PDF పంపండి అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా అందరూ కూడా సహకరించి గురువు గారు సంతోషించేలాగా శిష్యులు మిగతా అందరు టీం వర్క్ గా కూడా ఒకరినొకరు విసిగించుకోకుండా ఇలా అన్ని రకాలుగా ఇంత కంప్లీట్ గా హోలిస్టిక్ గా అందంగా ఆనందంగా ఉండడానికి డెఫినెట్ గా గురువు గారి సారథ్యమే కారణము. అట్ ద సేమ్ టైం కృష్ణుడికి అర్జునుడు లాగా మీరందరూ కూడా అలా ఉన్నందుకు, అలాంటివి చూడగలిగినందుకు ఇందులో నాది అంటే జస్ట్ ఇలా రికార్డ్ చేసే భాగమైనా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి గురువు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా శుభాశిస్సులు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మా కృతజ్ఞతలండి. శుభం థ్యాంక్ యూ భూయాత్. సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రికార్డింగ్ మాత్రం మెయిల్ పెట్టి కూడా పంపించండి. గురువు గారికి ఫస్ట్ ఎన్ని ధన్యవాదాలు చెప్తున్నారు. నమస్కారం సార్, ధన్యవాదాలు. గురువుగారు 7 months గా మీకున్న కమిట్మెంట్ లో మాకు పావు వంతు కమిట్మెంట్ ఉండేలాగా మమ్మల్ని బ్లెస్ చేయండి. మీరు ఏదో 1-2 సెషన్స్ తప్ప 7 months గా సుమారుగా, అంటే బుధవారం రాగానే మీ ఇది కోసం వెయిట్ చేయటం ఇలా అలవాటు పడిపోయాము. సో మీరు అంత టైం తోటి అంత పంక్చువల్ గా, అంటే 6:30 అంటే 8 షార్ప్ అవుతూనే మీ గొంతు ఆదిత్య చంద్ర అనుకుంటూ ఆ గొంతు వింటుంటేనే అది ఒక ఇదిగా ఉంది. సో ఆ కమిట్మెంట్ లో మాకు పావు వంతు కమిట్మెంట్ ఉంటే కూడా 100% ఉంటుంది. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. ఉంటానండి. ఓకే, మరి అందరికీ శుభరాత్రి. ఈ గ్రూపులో మంచి నిర్మాణాత్మకమైన కామెంట్స్తో మీ ఆ సందేహాలు అవన్నీ షేర్ చేసుకోండి. గ్రూప్ని మనం యాక్టివ్గా ఉంచుదాం. ధన్యవాదాలు. గురుగారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.